చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఇది గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు అయిన యేసయ్య నామాన్ని స్తుతించి మహిమపరచుదాం. చేతులు పైకెత్తి గట్టిగా మరొకసారి హల్లెలూయా అని చెప్పండి. పూర్ణ బలంతో చెప్దాం హల్లెలూయా. మరొకసారి సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచుదాం. ఉజ్జీవంగా చాలా చాలా సంతోషం. దేవుని అనాది ప్రణాళిక, ఆయన సంకల్పం మనుషుల ఊహలకు అందదు. దేవుని సంకల్పం చాలా గొప్పది, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఇంకా అక్కడక్కడ చుట్టుపక్కల అక్కడక్కడ నుంచున్న వాళ్ళు కూడా సభా ప్రాంగణంలో వచ్చి చక్కగా కూర్చొని విలువైన దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినండి. వాల్ పోస్టులు వేసిన పాస్టర్ గారు తెల్లగా చక్కగా కనపడుతున్నారు. మరి మీరెవరు అంత తెల్లగా లేరా అనుకోబాకండి. దైవ సంకల్పం ప్రకారంగా ఈ ప్రాంతంలో కష్టపడి ప్రయాసపడి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఒక్కరోజు యేసుక్రీస్తు సువార్త స్వస్థత ఈ మహాసభ మీరందరూ చేరి వచ్చారు. ఈ పోటు మీద, ఈ స్థలం, ఈ గ్రామంలో జీసస్ ప్రేయర్ యూత్ ఈ వ్యక్తులందరూ యవనస్తులు చక్కగా దేవుడిచ్చిన భారంతో ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రతిఫలములు దేవుని ద్వారా అనుభవించుదురుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్దాం ఆమేన్. మ్యూజిక్ వాయించాలందరూ అడ్రస్ లేకుండా పాట పాడు. కొంచెం ఎక్కడ ఉన్నారు బెల. నిజంగా నేను మరొక్కసారి చెప్పాలంటే దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది, దేవుని ప్రణాళిక ఎంతో ఆశ్చర్యం. నేను పామర్లో ఉంటాను. నా పేరు దావీద్ పాస్టర్. రేపేలుండి మాకు కూడా అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఏప్రిల్ మే నెలంతా అన్ని చోట్ల ఇట్లాగే 2 రోజులు సభలు పెట్టి అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నాం. ఈరోజు ఒక్కరోజు నేను ఖాళీ ఉంచుకున్నాను. అది కూడా ఉదయం ఒక ఇల్లు ఓపెనింగ్ ఉన్నది, సాయంకాలం పామరు పక్కన హైవేలో ఒక షాప్ ఓపెనింగ్ ఉండి చిన్న ప్రార్థన చేసి రేపేలుండి పామరు నాగలేరు గట్ల అక్కడ మీటింగ్స్ అట్లా ఉన్నాయి. మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు ఆవనిగడ్డ పాస్టర్ గారు ఫోన్ చేశారు. నాకు కుదరదేమో రాలేనేమో అనుకున్నా. ఆ సాయంకాలం చిన్న షాప్ ఓపెనింగ్ ఒకటి ఉందని చెప్పా. 11:30-12 గంటలకు నేను అటు ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాను. ఇల్లు ఓపెనింగ్ చేసాం, ప్రార్థన అయిపోయింది. ఆ షాప్ ఓపెన్ చేసి ఆయన ఫోన్ చేశాడు, అన్నయ్య పనులేమి ఈరోజు అవ్వలేదు, తర్వాత ఇంకో రోజు పెట్టుకుందాం, ఈరోజు వద్దులేండి అని. ఆ తర్వాత 1 గంట 1:30-2 ఆ టైంలో మచిలీపట్నం నుంచి రాజేష్ పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా ఒకరోజు సభ అక్కడ ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలని. నేను వీటన్నిటిని తలంచుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ముందు రాలేనులే అనుకున్నాను. నేను మరలా చివరిలో అనుకున్నా, మరలా ఫోన్ అటు నుంచి ఫోన్ వచ్చిన తర్వాత దేవుని సంకల్పం ఇది అనుకుంటా, ఈ రాత్రి దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళని ఉద్దేశం అనుకుంటా అని ప్రభువుని గణపరిచాను. విశ్వసించి ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రాత్రి సేవకుల నోటి మాట ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక, మీ ప్రాణములను తృప్తిపరచునుగాక, శ్రేష్టమైన దీవెనలతో నింపునుగాక. ఇక్కడ మీరు చేరి వచ్చిన ప్రయాస వ్యర్థం కాకుండా ఒక్కొక్కరిని యేసయ్య దర్శించునుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచుదాం. గట్టిగా ఏ ఉద్దేశాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో ప్రభు పేరిట పరిశుద్ధ స్థలములో నిలబడి చెప్తున్నాం, తప్పక ఈ ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మీరందరూ అనుభవించుదురుగాక. గట్టిగా చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. మరొకసారి హోసన్నా మినిస్ట్రీ తరపున చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే స్టేజ్కి ఎడమవైపునటువంటి సేవకులు, ఎంతోమంది ఆత్మీయులు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చాలామంది వచ్చారు. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి యూత్, జీసస్ మినిస్ట్రీ యొక్క యూత్ వాళ్ళందరినీ కూడా ప్రేమతో అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. సరే, లేఖనాములో ఓ చక్కని మాట రాత్రి ప్రాంతానికి వస్తున్నప్పుడు ప్రభు ప్రేరేపించిన ఒక మాట చెప్తాను. మ్యూజిక్ వాళ్ళు లేరా, బయటికి వెళ్ళారా? సరే, ఓ చిన్న రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు ప్రభు నా హృదయములో
ప్రేరేపించిన ఒక మాట నేను మీతో చెప్తాను. చూడండి, బైబిల్ తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరు మైకులో బిగ్గరగా చదివినా ఇబ్బంది లేదు. మలాకీ గ్రంథం, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ తెరిచి చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చాలాసార్లు మనం చదువుతుంటాం, సుపరిచయమైన మాట అయినా ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి, ఆ మాట చివరి మాటలో టిక్ చేయండి, క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుదాం. హుషారుగా చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం ఆమేన్. హుషారుగా చెప్పండి హల్లెలూయా. ఉజ్జీవంగా చెప్దాం ఆమేన్. చూడండి, చదువుబడినటువంటి లేఖన భాగంలో చాలాసార్లు మనం ఆ మాటలు చదువుతుంటాం, ఎన్నోసార్లు వింటుంటాం. చదువుబడిన వాక్య భాగంలో 2-3 వాగ్దానాలు ఉన్నాయి. భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, 2వ వాగ్దానం. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేయును, 3వ వాగ్దానం. ఈ ఒక్క రివర్స్లోనే 3 వాగ్దానాలు ఉన్నాయి. నీ రాత్రి చెప్పవలసిన మాట, చివరి మాట, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఆ మాట మరొకసారి మీరు అందరూ పలకండి, నేను చెప్పినట్లుగా మీకు సవివరంగా అర్థమయ్యేటట్లుగా అందరూ పలకండి. మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. మరొకసారి చెప్పండి, మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. విశ్వసించిన వాళ్ళు చేతులు పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పుకోనండి. చెప్పడానికి ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. ప్రతిదీ దైవ ప్రేరేపణతో. ఎక్కడ నిలిచినా, ఏ ప్రాంతానికి వెళుతున్నా, నా మటుకు నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు 4-5 ఆ టైంలో 5:30 టైంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభా ప్రాంతానికి వెళ్తున్నాం, ఏ మాటలు ప్రకటించాలి, ఏ మాటలు తెలియపరచాలి, ఎన్నెన్నో రకరకాల పరిస్థితుల మధ్యలో ప్రజలు మీ పాదాల చెంతకు వస్తారు. ఆ ప్రజలతో మీరేమీ మాట్లాడబోతున్నారు. నా వంతు నేను మీ కొరకు ప్రార్థన చేశాను. ఖచ్చితంగా చెప్తున్నా, పరిశుద్ధ స్థలంలో నిలబడి విశ్వాసంతో పూర్ణ పట్టుదలతో చెప్తున్నా, ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నాకు ప్రేరేపించిన ఈ వాగ్దానం మీతో చెప్తున్నా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక నెరవేరునుగాక. ఆ వాగ్దానంలో చివరి మాట చూడండి, గంతులు వేస్తారు. ఎలాగునా? క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా. ఈ రాత్రి, ఒక్క రాత్రి సభకు చేరివచ్చిన దేవుని ప్రజలారా, లేఖనములు పలుమార్లు చదువుతుంటాం, కానీ దేవుడు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒక సరికొత్తదైన కోణములో లోకంలో మనుషుల్ని గమనించగలిగితే సర్వసాధారణంగా ఎప్పుడు గంతులేస్తారు? ఏదో వాళ్ళ జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు. ఎప్పుడు సంతోషపడతారు? ఒక ఉన్నతమైన కార్యం జరిగినప్పుడు. దేవుడి చోట ఒక చక్కటి మంచిగా పోల్చి చెప్తున్నారు, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. నేను చదువుకుంటున్న రోజుల్లో, ఈ సేవకు వచ్చి 17-18 సంవత్సరాల పైన అవుతుంది, హొసన్నా మినిస్ట్రీలో. నేను ఇంటి దగ్గర నుండి చదువుకుంటున్న రోజులు మా ఇంట్లో 7 గేదెలు ఉండేటివి. ఆ గేదె మా అమ్మ వాళ్ళు పాలు పిండడానికి ముందుగా వదిలేవాళ్ళు. కొంచెం తాగి వచ్చి మరల కట్టేస్తారు, తర్వాత పిండుకొని చివరిలో మరల వదులుతారు. చక్కగా తల్లి దగ్గర పాలు తాగి మా వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇక దాన్ని పట్టుకోవడానికి బగ్గాలు ఉండవు, గంతులేస్తా, ఎగురుతా. ఇక పాలు, తాగిన పాలు అరిగేంత వరకు కూడా ఇక ఆగదది, చెంగు చెంగున ఎగురుతా. ఈ లేఖనంలో రాయబడిన ఈ మాట చూడండి, ఒక గేదె దూడలే గాని, ఒక ఆవు దూడలే గాని, లేగ దూడలు ఒక క్రొవ్విన దూడల వలె సంతోషంగా, ఆరోగ్యంగా,
వాటిని పట్టుకోవడానికి పగ్గాలు ఉండవు, ఇక చెంగు చెంగున ఎగురుతూ ఎంతో ఆహ్లాదకరంగా వాటిని చూస్తున్నప్పుడు మనకు కూడా ఎగరాలనంత సంతోషంగా ఎగురుతూ ఉంటాయి. ఈ రాత్రి ప్రభు అదే చెప్తున్నాడు. మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారో, ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని చేతపట్టండి. ఆత్మపూర్ణులై దేవుని సేవకులంగా దేవుని యొక్క ప్రేరేపణతో ఈ మాట చెప్తున్నాం. తప్పక మీ జీవితాలలో గంతులు వేసేటట్లుగా దేవుడు చేయునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. హుషారుగా చేతుల పైకెత్తి ఆమేనని చెప్పండి. మరొక లేఖన భాగాన్ని నేను చదివి చూపిస్తా. చూడండి, కీర్తనల గ్రంథం 29వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యాన్ని చూడండి. యెహోవా స్వరం లెబానోను దేవదారు వృక్షములను ముక్కలు ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లుగా దేవుడు చేస్తాడు. చాలండి, ఈ చోట ఈ మాట చూడండి. ఒక దేవదారు వృక్షం, లెబానోను దేవదారు వృక్షం. ఈ ఒక్క రాత్రి సభకు వచ్చిన దేవుని ప్రజలారా, లేఖనాన్ని చక్కగా గమనించండి. దేవుని స్వరం, యెహోవా స్వరం దేవదారు వృక్షమును ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అంతేకాదు, ఆ లెబానోను దేవదారు వృక్షమును గంతులు వేయునట్లుగా చేయును. ఈ రాత్రి మీ కుటుంబాలు ఒకవేళ దేవదారు వృక్షం వలె ఉన్నాయేమో, ఒకవేళ ఎండిపోయిన మొద్దుల వలె ఉన్నాయేమో, ఒకవేళ చిన్న చిన్న చెట్లను కొన్ని గాలి వస్తే అటు ఇటు ఊగుతూ కదులుతూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద చెట్లు రాళ్ళు ఉన్నాయనుకోండి, కదలవు. పెద్ద పెద్ద చెట్లు అవి కదలకుండా గట్టిగా ఉండినట్లుగా నిటారుగా నిలబడి ఉంటాయి. ఈ రాత్రి ఆ మాట చూడండి. దేవుని స్వరం ఏం చేస్తుందంటే, లెబానోను దేవదారు వృక్షము లాంటి గొప్ప పర్వతం, గొప్ప వృక్షము లాంటి చెట్ల వంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని స్వరం, దేవుని మాటలు ఏం చేయబోతున్నాయంటే, చెట్లు గంతులు వేసినట్లుగా దేవుడు గంతులు వేయినట్లు చేయునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. ఇది దేవుని స్వరానికే సాధ్యం. ఈ రాత్రి నీ కుటుంబం ఒక దేవదారు వృక్షం వలె ఉన్నదేమో. ప్రభు చెప్తున్నాడు, ఆయన స్వరం చెట్టును ముక్కలు ముక్కలుగా చేయగలుగుతుంది. దేవుని స్వరమే, దేవుని మాటలే దేవదారు వృక్షం లాంటి మనుషుల జీవితాల్ని గంతులు వేసేట్లుగా చేస్తుంది. విశ్వసించండి. దూరాన సమీపాన కూర్చొని నా దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఒక చెట్టులాగా బిగుసుకుపోయినట్లుగా, కదలనట్లుగా, ఒక పెద్ద మర్రి చెట్టు, ఒక పెద్ద దేవదారు వృక్షం అంటే అది మహావృక్షం, కదలనట్లుగా గంతులు వేయలేని స్థితిలో మీరు ఉన్నారేమో. ఆ దేవుని స్వరానికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుని వాక్యానికి, దేవుని మాటలకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ప్రభు చెప్తున్నారు, లెబానోను దేవదారు వృక్షములాగా ఒకవేళ గంతులు వేయలేని స్థితిలో ఉన్నావేమో, ఆ వృక్షమును ముక్కలు ముక్కలుగా దేవుని స్వరం చేయగలుగుతుంది. అంతేకాదు, గంతులు వేయినట్లుగా చేయగలుగుతుంది. మరికొన్ని లేఖన భాగాలు పరమగీతంలో ఒక మాట చూపిస్తా చూడండి. పరమగీతములో 2వ గీతం 8వ వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. పరమగీతములో 2వ గీతం 8వ వాక్యాన్ని చూడండి. పరమగీతములో 2వ గీతం 8వ వాక్యాన్ని చూడండి, ఆలకించండి. నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో ప్రియుడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగుయుచు దాటుచు మెట్టల మీదను ఆయన వచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని గణపరచుదాం. హుషారుగా పూర్ణ బలంతో చప్పట్లు కొడదాం. ఈ రాత్రి సభకు వచ్చిన దేవుని ప్రజలారా, ఈ చోట ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. మీరు చూడండి, గమనించండి. యేసు ప్రభు కూడా అంట కొండల మీద ఎగుయొచ్చు. ఎంత బాగుందో మాట.
గుట్టల మీద ఎగుయచ్చు. అప్పుడప్పుడు మీరు కోతులు చూస్తారు, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద నుంచి ఎగురుతూ ఎగుయచ్చు, కొమ్మలు కొమ్మలు దాటుకుంటూ పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్తుంటాయి. సొలొమీతి ప్రియుడైన యేసయ్య గురించి చెప్తుంది. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒకటి, దేవుని సంఘం, దేవుని బిడ్డలు గంతులు వేయాలి. ఇక చూడండి, రెండవది యేసయ్య కూడా గంతులు వేస్తున్నాడు. ఒక మాట చదివితే యేసు ప్రభు గురించి ఎంత సంతోషం అనిపించిందో. ఆయన గంతులు వేసుకుంటూ తన బిడ్డల దగ్గరకు వస్తున్నాడంట. ఆయనకి ఎంత సంతోషం కలిగిందో చూడండి. కొండలు దాటుకుంటూ, పర్వతములు దాటుకుంటూ, గుట్టల మీద ఎగయొచ్చు, నా ప్రియుడు నా దగ్గరకు వస్తున్నాడు, ప్రాణప్రియుడైన యేసయ్య ఎగురుకుంటూ నా దగ్గరకు వస్తున్నాడు. మీరు విశ్వసించండి, ఈ మాటలు చెప్పండి. సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు గంతులు వేయుదురుగాక. మన దగ్గరికి కూడా దేవుడు ఎట్లా వస్తాడంటే గంతులు వేసుకుంటూ ప్రియురాలైన సంఘం అనబడే సొలొమీతి దగ్గరికి యేసు ప్రభు కూడా గంతులు వేసుకుంటూ వచ్చునుగాక. మీలో స్పందన రావాలి, గట్టినే ఆమేన్ అనాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి, హుషారుగా ఉజ్జీవంగా ఆమేన్ చెప్పండి. మనము గంతులు వేయడం కాదు, చెప్పండి. మన దగ్గర కూడా దేవుడు ఎలా వస్తాడంట? గంతులు వేసుకుంటూ ఎగయుచు. అయ్యో నా బిడ్డలు ఈ ఒక్క రాత్రి ఈ సువార్త సభకు వచ్చారు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఆయన కూడా ఎగురుతూ గంతులు వేసుకుంటూ వచ్చాడంట. చెప్పండి. మొదటిగా సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు గంతులు వేయాలి, చెప్పండి. రెండవది, ఎవరు గంతులు వేసుకుంటూ వస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా బాగుంది చూడండి. యేసయ్య కూడా ఎంత సంతోషంగా ఉంటుందండి. అయ్యో, యవనస్తులు ఇంతమంది ఈ చోట ఈ సువార్త సభను ఏర్పాటు చేశారు. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ప్రయాసపడి, వాల్ పోస్టులు వేసి, అనౌన్స్మెంట్ చేసి, ఫ్లెక్సీలు వేసి, వందల మందిని, వేల మందిని ఇక్కడ సమకూర్చారు. ఈ రోజున 4 రూపాయలు ఉంటే ఎంతో మంది విచ్చలవిడిగా చేసుకుంటారు, ఖర్చు పెడతారు, తింటారు, తాగుతారు, లోకరీతులు ఎన్నో ఖర్చులు పెడుతుంటారు. నేను చెప్పే మాట మీరు ఆలకించాలి. యేసు ప్రభు గుండెల్లో ఉన్నటువంటి ఆలోచన చూడండి. ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఎంతో ఖర్చు పెట్టి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది, వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. యేసు ప్రభు కూడా ఎట్లా వస్తాడంటే మన దగ్గరికి గంతులు వేసుకుంటూ. గట్టిగా చెప్పండి, ఎలా వస్తాడు? మీరు మాట్లాడితే ముచ్చెలు రాలుతాయేంటి? గట్టిగా చెప్పండి. ఎవరు? బాగానే వింటున్నారని నాకు అర్థమవుతుంది మీరు రిప్లై ఇస్తుంటే. ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? మన దగ్గరికి యేసు ప్రభు ఎలా వస్తున్నాడు? గంతులు వేసుకుంటూ, కొండలను దాటుతూ. నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు, నా సన్నిధికి వచ్చారు, ఈ సువార్త సభకు వచ్చారు, నేను కూడా వెళ్ళాలి, గంతులు వేసుకుంటూ. నేను చెప్పే వివరణ మీకు అర్థం అవ్వాలి. ఒకటి, సంఘము గంతులు వేయాలి. రెండవది, సంఘముగా కూడిన మనల్ని చూసి దేవుడు గంతులు వేసుకుంటూ మన దగ్గరికి రావాలి. నాకు 3వ కూడా కనపడ్డాడు, గంతులు వేసేవాడు. వాడెందుకు గంతులు వేస్తున్నాడు? అసలు వాడేవాడు గంతులు వేయడానికి? రోషంగా చెప్తున్న ఈ మాట. వేస్తే గంతులు సంతోషించి గంతులు సంఘం వేయాలి. రెండవది, గంతులు వేస్తే మనల్ని చూసి పరలోకపు తండ్రి యేసయ్య గంతులు వేసుకుంటూ రావాలి. మధ్యలో 3వ కనపడ్డాడు. నేను బైబిల్లో చదువుతున్నప్పుడు వాడేవాడు మధ్యలో గంతులు వేయడానికి? చదవండి, వాడేవాడు? హబక్కుకు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం. బైబిల్ తెరవండి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి మనుషులందరినీ చిక్కించుకుంటున్నాడు. ఆ సాతానుగాడు వాడి వలతో వాళ్ళందరినీ కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. చాలు, తలలపైకి తాలకించాలి. నేను చెప్పే మాటలు మీకు అర్థం అవ్వాలి. వేస్తే గంతులు దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు వేయాలి. దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, ఆశీర్వాదాన్ని పొంది, శాపాన్ని తొలగించుకొని దేవుడు మాకు మేలు చేశాడు, మా పట్ల గొప్ప కార్యాలు చేశాడని మనం గంతులు వేయాలి. ఒకటి.
రెండవది మనల్ని చూసి పరలోకపు తండ్రి గంతులేయాలి, యేసు ప్రభు గంతులేయాలి. అయ్యో ఈ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చారు, నా మాటలు వింటున్నారు, బాప్తీసు పొందారు, రక్షించబడ్డారు, ఆశీర్వదించబడ్డాడని దేవుడు గంతులేయాలి. చెప్పండి, మధ్యలో వీడెవడండి? మూడోవాడు వీడెవడు? చెప్పండి, వీడెవడు? సాతానుగాడు, అపవాది, సాతానుగాడు. ఈ రోజున లోకములో వీడి గంతులు ఎక్కువైపోయాయి. మానవులందరినీ వలలు వేసి లాగుతున్నాడు, గాలం వేసి గుచ్చి వాళ్ళందరినీ సమకూర్చుకుంటున్నాడు. ఈ మాట చదివినప్పుడు ఒక సేవకుడికి నేను చాలా బాధపడ్డా. నిజమే కదా. ఈరోజు ఇక్కడ క్రిస్మస్ డ్యాన్స్ లాగా పెట్టి డిస్కో ఏమండి, ఏవేవో లైట్లు పెట్టి రకరకాలుగా చేయండి, ప్రోగ్రాములు వేయండి, ఊర్లు గదిలో వస్తారు. పిల్ల చెల్ల ఏమండి, పెద్ద పేద ధనిక లేకుండా కుటుంబాలతో వస్తే ఆడుతారు, తిరుగుతారు, తింటారు, తాగుతారు. అదే ప్రార్థన సభని చెప్పండి, మనకు సంబంధించింది కాదులే. ఇది మన డినామినేషన్ కాదులే. ఎక్కడ సభ పెట్టినా చెప్తుంటా, క్రైస్తవ సంఘాలన్నీ ఏకమవ్వాలి. ఆదివారం ఎక్కడికి ఎవరెవరి ఆరాధన వాళ్ళు వెళ్ళినా, సంఘాలకి ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ ప్రార్థన పెట్టినా అందరూ ఏకమవ్వాలి. ఒక పశువులు ఉదయాన్నే పొలాలకు వెళ్ళి గడ్డి మేసి అక్కడక్కడ మరలా ఎవరి ఇంటికి వారి పశువులు వెళ్ళినట్లుగా ఈ చివరి దినాల్లో సంఘానికి ఐక్యత కావాలి. సిగ్గుచేటు, బాధాకరం. ఈ రోజున చాలా చోట్ల సంఘాలలో కూడా విభేదాలు, పార్టీలాగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ లాగా ఈ రోజున సంఘాలలో కూడా విభేదాలు. మా సంఘం వాళ్ళ సంఘంతో కలవం, మేము వాళ్ళతో కలవం. వద్దు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూప్రపంచంలో సంఘాలన్నీ పరిశుద్ధులై సంపూర్ణులై ఒకే సంఘముగా ఎత్తబడునుగాక. నా మాట్లాడుతున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని కనపరచండి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూలోకముల సంఘాలన్నీ ఒకే సంఘముగా ఎత్తబడతాయి. పరిపూర్ణులై సంపూర్ణులై ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న వాళ్ళు. రేపు పరలోకంలో మనకందరికీ ఒకటే పరలోకం, 10 పరలోకాలు ఉండవు. ఈ రోజున చాలా మందిలో సంఘాలలో ఐక్యత పోతుంది, సేవకుల్లో ఐక్యత పోతుంది, విశ్వాసుల ఐక్యత పోతుంది. అలా ఉండకూడదు. ఈ బాధ అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది సాతాను పని. సాతాను గాడు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ చెడగొడుతున్నాడు, విభేదాలు పెడుతున్నాడు, వాడి వలలో చిక్కించుకుంటున్నాడు, మనుషులందరినీ మనసు మార్చేస్తున్నాడు, లోకస్తులాగా మారుస్తున్నాడు. మీరు చెప్పండి, సాతాను గాడు వల వేసాడంట, కాలం వేసాడంట, మనుషులందరినీ గుచ్చాడంట, లాగాడట, సమకూర్చుకున్నాడంట. ఇంకా చూడండి, వాని గురించి వాక్యం చెప్తుంది. మీరు చెప్పండి, వాడు ఏం వేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడంట. వాడి గురించి లేఖనం చెప్తుంది, సాతాను గాడు గంతులు వేస్తున్నాడు. ఏమని? నా వలలో ఈ 50 మంది యవనస్తులు పడ్డారు, నా వలలో ఇదిగో ఈ కుటుంబాలు పడ్డాయి. తినడం, త్రాగడం. ఈ రోజున సాతాను చేతుల వలలో పడిపోయి చాలా మంది చెడిపోతున్నారు. ఈ రోజున చాప కింద నీళ్ళలాగా సాతాను చాలా మందిని భ్రమ పెడుతున్నాడు. రోషంగా చెప్తున్నా, ఈ ఒక్క రాత్రి సభలో ఇదెంతో భారంతో ఏర్పాటు చేసుకున్నారు యవనస్తులు. ఎంతో యవన ప్రాయమందు దేవుని బిడ్డలు దేవుని కొరకు ఆత్మల భారంతో. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఒకటి సంగమ గంతులేయాలి, రెండవది యేసయ్య గంతులేయాలి. మనల్ని చూసి మధ్యలో వీడెవడు? సాతానుగాడు చాలా మందిని పాడు చేస్తున్నాడు. అపవిత్రమైన అలవాట్లను పడే వలను వేసి వాడి వలలో చిక్కించుకుంటున్నాడు. త్రాగుడు అనబడే అలవాట్లను పడే వలను వేసి చాలా మందిని చిక్కించుకుంటున్నాడు. పాపపు ఉరులు, వ్యభిచారపు ఉరులు, అపవిత్రమైన కామ కోరికలను పడే వలలు వేసి సాతాను చిక్కించుకుంటున్నాడు. అపవిత్రమైనటువంటి మార్గాల్లోకి తీసుకెళ్తున్నాడు, మూర్ఖపు మార్గాల్లోనికి తీసుకెళ్తున్నాడు. చెప్పండి, ఈ సాతానుగాడు యవనస్తుల్ని సమకూర్చుకొని, భార్యాభర్తలను సమకూర్చుకొని, కొంపల్ని కుటుంబాన్ని నాశనం చేసి, ఎంతో మంది వ్యక్తుల జీవితాలను నాశనం చేసి, అలవాట్లో గురి చేసి, కుటుంబాన్ని చెడగొట్టి వాడి వలలో చేర్చుకొని, వాడి వలలో పడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. వాడు ఎట్లాగో పరలోకం నుంచి తోయబడ్డాడు, వాడి వలలో చిక్కించుకొని అందరి నరకానికి తీసుకెళ్ళాలి, యవనస్తులను పాడు చేయాలి, కుటుంబాన్ని పాడు చేయాలి, అందరిలో అపవిత్రమైన తలంపులను పుట్టించాలని వాడి వలలో పడిపోయి చాలా మంది రోజుల్లో చెడిపోతున్నారు, పాడైపోతున్నారు.
చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, పొందిన బాప్తీసాలు పాడైపోతున్నాయి. కనీసం చులుకు లేకుండా ఏమంటే ఈ లోకంలో బ్రతుకుతున్నారు క్రైస్తవ సమాజంలో. వాడి వలలో పడిపోయి చాలా మంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రాత్రి నా గుండెలో ఉన్న భారం ఏంటంటే, అప్పుడప్పుడు లోకంలో పెద్దలు సామెత చెప్తుంటారు, ఒక రొట్టె ముక్క దొరికిందంట చిన్న కుక్క పిల్లలకి, ఒక రెట్టు ముక్క దొరికితే రెండు సమంగా తుంచుకొని తినొచ్చు కదండి, మధ్యలో కోతికి పెట్టేయంట. ఆ కోతి మధ్యలో వచ్చి, రండి కుక్క పిల్లల రండి, నేను మీకు సమంగా తుంచి ఇస్తానని చెప్పేసి అని తూకం వేసి దాన్ని ఏమంటారు, కూరగాయలు తూకం వేసి దాన్ని ఏమంటారు, త్రాసు. ఇక త్రాసులో పెట్టిందంట కోతి, మధ్యలో వచ్చిన కోతి, రండి దగ్గర రండి, మీ దగ్గర కూర్చొని, ఇటు ఒక్కొక్క ఆ రొట్టె ఇటువంటి సగం నుంచి దీంట్లో పెట్టిందంట, సగం నుంచి దాంట్లో పెట్టిందంట. దాంట్లో ఎక్కువైందని కొంచెం తినిందంట, మళ్ళీ దీంట్లో కొంచెం ఎక్కువ, దీన్ని కొంచెం తినిందంట. ఇంకా మీరు చెప్పండి, ఇక చివరికి త్రాసులో ఏమీ లేదు. బతికే ఉన్నారా? డౌట్ వస్తుంది నాకు. స్పందించండి, మరలా మీరు వింటున్నారని నాకు వెంటనే స్పందన రావాలి. చెప్పండి, ఇప్పుడు త్రాసులో ఏమీ లేదు, రొట్టె ముక్క లేదు, ఆ కుక్క తినలా ఈ కుక్క తినలా, మధ్యలో కోతి తిన్నది. ఈ రోజులో జరుగుతున్నది ఇదే. గంతులేస్తే సంఘ బిడ్డలు గంతులేయాలి. దేవుని కార్యాలు చూసి సంఘాలు, దేవుని బిడ్డలు, దేవుని క్రైస్తవ్యం గంతులేయాలి. గంతులేస్తే యేసు ప్రభు గంతులేయాలి. ఇదిగో నా ప్రజలు బాప్తీసులు పొందుతున్నారు, సభలు జరుగుతున్నాయి, గ్రామాలు మారుతున్నాయి, త్రాగుబోతులు మారుతున్నారు, అపవిత్రులు మారుతున్నారు. చెప్పండి, ఈ భూమి మీద ఒక్క పాపి రక్షణ పొంది బాప్తీసు పొందితే పరలోకమంతా ఏం కలుగుతుంది? ఆ వాక్యం తెలుసా తెలియదా? పరలోకంలో దేవదూతలు, పరలోకమంతా ఏం కలుగుతుంది? సంతోషం. వాళ్ళు నాట్యమాడుతూ గంతులేస్తారు. ఈ సభ ద్వారా ఒక ఆత్మ రక్షించబడింది, ఫలానా మీటింగ్స్ ద్వారా 10 మంది బాప్తీసు పొందారు. ఒక్క ఆత్మ విలువ చూడండి, పరలోకమంతా సంతోషం. గమనించాలి దేవుని వాక్యాన్ని. ఈ రోజులో జరుగుతున్నది ఏంటంటే, మనం సంతోషించవు, సంఘాలు సంతోషించడంలా, దేవుడు సంతోషించడంలా, మధ్యలో వీడు ఉన్నాడు సాతానుగాడు. ఖచ్చితంగా చెప్తున్నా, సాతాను సంతోషం అట్టగారిపోవునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, రోషం కలిగి. సాతాను వలలు తెంపబడునుగాక, పాపులు రక్షించబడుతునుగాక. చప్పట్లు కొడుతూ ఆపకుండా ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. గ్రామాలు కదిలించబడునుగాక. ఈ పోటు మీద గ్రామంలో యవనస్తులు మారుదురుగాక, భార్యాభర్తలు మారుదురుగాక, త్రాగుబోతులు మారుదురుగాక, సాతాను వలలు తెంపబడునుగాక, యేసయ్య వలలోనికి వచ్చుదురుగాక, ప్రజలు సంఘాలోనికి వచ్చుదురుగాక, యవనస్తులు మారుదురుగాక, వ్యభిచారులు మారుదురుగాక. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు గట్టిగా ప్రభుని కనపరచండి. సాతాను గారి సంతోషం అట్టగారిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతులు పైకెత్తి రోషంగా ఆమేన్ చెప్పండి. వాడు దిగులు పడి గట్ట కింద చేతులు పట్టుకొని తోక కాలిన కుక్కలాగా తిరగాలి వాడు. ఇలాంటి యవనస్తులు మీటింగ్లు పెట్టి, గొప్ప గొప్ప సేవకులు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తున్నారు. సాతాను ఏడవాలి, వాడు ఏడ్చి చావాలి. మన వలలు తెగిపోతున్నాయి, పాపులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారని సాతాను వాడు తోకగలిన కుక్కలాగా యేసు నామములో వాడి సంతోషం, వాడి గంతులు ఆగిపోవునుగాక. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు గట్టిగా హుషారుగా యేసయ్యను గణపరచండి, యేసయ్యను గణపరచండి. సంఘాలు సంతోషించాలి. సంఘాలలో కొత్త వాళ్ళు చేరుతున్నారు, అనేకులు మారుతున్నారు, బాప్తీసు పొందారని. మళ్ళీ చెప్తున్నా, ప్రాణప్రియుడైన యేసయ్య సంతోషించాలి. నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. 1000 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు. ప్రభు సంతోషిస్తూ ఎగురుతూ వచ్చినట్లుగా, గుట్టలు ఎగురుతూ వచ్చినట్లుగా మన దగ్గరికి సంతోషంతో గంతులు వేస్తూ రావాలి. చెప్పండి, ఎవరు సంతోషించాలి? ఒకటి, దేవుని బిడ్డలు సంతోషించాలి. రెండవది, ఎవరు సంతోషించి గంతులు వేయాలి? దేవుడు గంతులు వేయాలి. మధ్యలో వీడెవడు? గంతులు వేయడానికి మధ్యలో వీడెవడు? సాతానుగాడు. ఇక మీదట వాడి యొక్క ఆలోచనలు చెల్లకూడదు. ఇక మీదట వాడి కుప్పి గంతులని ఆగిపోవాలి. రోషం కలిగి గట్టిగా ఆమేనని చెప్పండి. వాడి వలలో ఎంతమంది మీ పిల్లలు పడిపోయారో ఖచ్చితంగా చెప్తున్నా. వాడి వలలో ఎంతమంది మీ ఇంట్లో త్రాగుబోతు భర్త పడిపోయాడో, వాడి వలలో ఎంతమంది ఈ పోటు మీద గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది సాతాను వల్ల పడిపోయారో, ఈ రాత్రి మీరు విశ్వసించి చేతులు పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పుకోండి. వాడి సాతాను గారి వల్ల పడిపోయిన మీ పిల్లల్ని దేవుడు రక్షించునుగాక.
సాతాను గాడి వలలో పడిపోయినటువంటి మీ భర్తలను దేవుడు రక్షించునుగాక. సాతాను వలలో పడిపోయినటువంటి మీ కుటుంబాలను దేవుడు రక్షించునుగాక. మీ చెల్లి కుటుంబం, అక్క కుటుంబం, బంధువుల కుటుంబాన్ని సాతాను వల నుంచి తప్పించునుగాక. గట్టిగా చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతులుపుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. చెప్పండి, మనల్ని చూసి యేసయ్య గంతులేయునుగాక. సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలందరూ గంతులేయుదురుగాక. చెప్పండి, మూడో వాడు గంతులేయకూడదు. ఎవడాడు? వినబల్లా? ఎవడాడు? మీ గ్రామాల్లో సాతాను గంతులు వినబడకూడదు. అనేక పట్టణాలలో సాతాను గంతులు వినబడకూడదు. రాత్రి నేను సబ్జెక్ట్లో కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు మన దగ్గరికి గంతులు వేసుకుంటూ వచ్చిన యేసయ్య మీ జీవితాల్లో గంతులు వేయినట్లుగా ఏ కార్యాలు చేస్తాడు? నా కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక చక్కని మాట, ప్రశ్న కనపడింది. కొండలారా ఎందుకు గంతులేస్తున్నారు? గుట్టలారా ఎందుకు మీరు పరవశించి పరవలు త్రొక్కుతున్నారు? చదవండి మాట. 114 కీర్తన 6వ వాక్యం. కీర్తనల గ్రంథం 114 కీర్తన 6వ వాక్యాన్ని చదవండి. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయడానికి. ఎంత బాగుందండి ఆ మాట. మీకేమి సంభవించింది? ప్రశ్న. మంచి మాట. ఈ సభ తరువాత మిమ్మల్ని అందరినీ అనేకులు ఈ మాట అడగాలి. ఓ పోటు మీద గ్రామ ప్రజలారా, ఫలానా సంఘానికి వెళ్తున్న దేవుని ప్రజలారా, ఎందుకు మీరు ఎంత సంతోషంగా గంతులేస్తున్నారు? మీకేమి సంభవించింది? మంచి మాట, మంచి ప్రశ్న వేస్తున్నారు కొంతమంది ప్రజల గురించి. మీరు కొండలాగా ఉన్నారు కదా, ఎప్పుడు మీకు సంతోషం లేదు కదా. ఒక గుట్ట ఉంటుంది, పెద్ద గుట్ట, కదలదు మెదలదు, ఎప్పుడు సంతోషం ఉండదు. కొండ చూడండి, కొండ ఎప్పుడైనా గంతులేస్తుంది, ఇట్లా ఎగురుతుందా? కదలదు మెదలదు, అది కొండ. ఇటువైపు గుట్టు ఉంది, అది కదలదు మెదలదు, నవ్వు లేదు, ఏమి లేదు, కనీసం ఏముండదు, అదో గుట్ట. చాలా మంది రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, నాకు అప్పుడప్పుడు చెప్తుంటే అక్కడక్కడ సభలలో 4 గేదెలు పశువులు ఉన్నాయనుకోండి, 4 గేదెలు పశువులు ఒక ఊర్లోకి వెళ్ళాయి, అటు ఇటు పొలాల్లో మేత మేసాయి, సాయంకాలం ఇంటికి వచ్చాయి. 4 గేదెలు పక్కన కూర్చొని ఆ పక్క గేదెని, ఏమే గేదె ఈరోజు ఏ పొలానికి వెళ్ళా మేయడానికి అని మాట్లాడుకొని ఈహి నవ్వుకుంటాయా? ఎన్ని లీటర్లు పాలు ఇచ్చావు ఈరోజు, నేను ఇంత నవ్వుకుంటాయా? ఈ రోజున మనుషులు కూడా అలాగే ఉంటున్నారు. సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏమి దేవుడు చేసిన కార్యాల కొరకు సంతోషించి ఉల్లసించి గంతులు వేసేది లేదు. ఈరోజు మీరు చూడండి, ఈ మాట చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు నీ పరిస్థితి ఒక కదలని కొండలాగుందేమో, ఇప్పటి వరకు నీ పరిస్థితి ఉన్న సమస్యలు చూసి, అప్పులను చూసి, కన్నీళ్ళను చూసి, బాధలు చూసి ఒక గుట్టలాగా కదలకుండా ఉన్నావేమో. ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారబోతుంది. సేవకుడిగా నా నోట దేవుడించిన మాటను నమ్మండి, విశ్వసించండి. తర్వాత రోజు నుంచి మిమ్మల్ని అడగబోతున్నారు ప్రజలు, ఓ కొండలారా, ఓ గుట్టలారా, గొర్రె పిల్లలాగా గంతులు వేయడానికి మీకేమి సంభవించింది? ఈ ప్రశ్న ప్రజలు మిమ్మల్ని అడిగేటట్లుగా దేవుడు వాగ్దానములు నెరవేర్చునుగాక. ఒకప్పుడు మీ నోట సంతోషం లేదే, ఎందుకు ఇప్పుడు ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, సంతోషిస్తున్నారని ప్రజలు మిమ్మల్ని అడగబోతున్నారు. ఒకప్పుడు మీకు ఇటువంటి ఆనందం లేదే, ఇంత ఉత్సవం లేదే, ఎప్పుడు నవ్వుకుంటూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మీకేమి సంభవించింది అని అడగబోతున్నారు. ఈ మాట ప్రజలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమి సమాధానం చెప్పబోతున్నారంటే, ఇదిగో నేను చెప్పి ఈ 3-4 మాటలు మీ అందరి నోట దేవుడు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ఈ ప్రశ్న రాసుకున్నాక సబ్జెక్ట్లోకి రండి. మనము గంతులు వేయినట్లుగా మనకేమి సంభవించింది, దేవుడు ఏం చేయబోతున్నాడు? నేను చెప్పే వర్తమానంలో సబ్జెక్ట్లో ఒక 3-4 మాటలు చెప్పి త్వరగా ముగించేస్తా. నీవు గంతులు వేయినట్లుగా, నిన్ను చూసిన వాళ్ళు నేను అడిగేటట్లుగా, నీకేమైంది గంతులు వేస్తున్నా అడిగేటట్లుగా మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? మనము గంతులు వేయినట్లుగా మన జీవితాల్లో ప్రభు ఏం చేయబోతున్నాడు? చూడండి, ఒక 3-4 మాటలు చెప్తాను. మొదటి మాట, జెఫన్యా ప్రవచన గ్రంథం. చాలా మాటలు ఉన్నాయి దీని మీద, అవసరమైన మాటలు కొన్ని మాటలు చెప్తా. జెఫన్యా
ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వాక్య భాగాలు చూడండి. జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వాక్య భాగాలు చూడండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఆ మాటలు టిక్ చేయండి. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట అపాయము సంభవింపదు. 12వ వాక్యంలో 3 మాటలు, 15వ వాక్యంలో ఆ 3 మాటలు టిక్ చేయండి. మీకు విధించిన శిక్ష కొట్టివేయబడింది, గంతులే సంతోషించండి. 2వ మాట, మీ శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాడు, సంతోషించి గంతులు వేయండి. 3వ మాట, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు, సంతోషించి గంతులు వేయండి. అక్కడ రాయబడిన 3 మాటలు చూడండి. సియోను నివాసులారా, ఇశ్రాయేలు నివాసులారా, యెరూషలేము నివాసులారా. చూడండి, ఆ 3 మాటలు గుర్తించండి. సియోన్ అంటే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభవం చేసే దేవుని బిడ్డలు. యెరూషలేం అంటే కొంచెం అటు ఇటుగా 50-50గా. ఇక ఇశ్రాయేల్ అంటే చూడండి, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం, ఇక పూర్తిగా అన్ని జనులు. కొంతమంది ఈ రోజుల్లో చాలా మంది ఈ 3 పరిస్థితుల్లో ఉంటారు. సియోన్ అంటే పరిపక్వత. దేవుడు కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలతో పోల్చేటప్పుడు దేవుని ప్రజలు అంటాడు సియోను కుమార్తెలారా అని, కొన్నిసార్లు అంటాడు యెరూషలేము కుమార్తెలారా అని, కొన్నిసార్లు అన్ని జనులకు పోలుస్తూ రకరకాల పరిస్థితులను పోలుస్తూ మాట్లాడతాడు. ఈ చోట 3 మాటలు చూడండి. సియోను నివాసులారా, ఇశ్రాయేలు వారలారా, యెరూషలేము నివాసులారా. సియోన్ అనే మాట పరిపక్వత, సంపూర్ణత. సియోను బిడ్డలు, సియోను పెళ్లి కుమార్తె, సియోను బిడ్డలు, సియోను కుమార్తె. యెరూషలేం అంటే ఇంకా 50-50గా, సగం సగంగా, అటుగా ఇటుగా సగం సగంగా ఉంటారు. ఇక ఇశ్రాయేల్ అంటే మనం చూస్తాం, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఇక అన్య జనులు, అన్య స్వభావాలు, రకరకాల పరిస్థితులు. సరే, రాత్రి ఎట్టి పరిస్థితుల మధ్యలో ఇంటి చోటుకు వచ్చారో నాకు తెలియదు. కొంతమంది సంఘాలకి నెలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు, యెరూషలేం నివాసులాగా. వారానికి ఏమండి ప్రతి ఆదివారం వెళ్ళే వాళ్ళు సియోను బిడ్డల వలె ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి. ఇక సియోన్ అంటే వస్త్రాలలో, స్వభావాలలో, ప్రతిష్టతలో, ఇక అన్నిటిలో మాదిరికరంగా ఉంటారు. దేనిలో ఎవరి ద్వారా విమర్శించబడరు. ఇంకొంతమంది సగం లోకం వైపు, సగం దేవుని వైపు. ఇటు ప్రార్థనకు వస్తారు, అటు లోకపు అనుభవాలు ఉంటారు. ఇటు బైబిల్ చదువుతారు, ఇటు దేవుల్లో ఉంటారు, అటు లోక పద్ధతులు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు సగం సగంగా. ఇక పూర్తిగా అన్ని జనులా కొంతమంది ఉంటారు. పేరు క్రైస్తవులే, ఎప్పుడో క్రిస్మస్ ఒకసారి ప్రార్థనకి వెళ్తారు. పేరు క్రైస్తవులే, మేము కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమని చెప్తారు. భక్తిలో పూర్తిగా దిగువ స్థాయిలో ఉంటారు. సరే, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి ఈ చోటుకు వచ్చిన మీలో ఎట్టి పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ప్రభు చెప్తున్నారు మిమ్మల్ని గంతులు వేయినట్లుగా దేవుడు తన కార్యములను చేయునుగాక, సంతోషించి గంతులేయండి. ప్రభు చెప్తున్నాడు తాను విధించిన శిక్షను యేసయ్య కొట్టివేయబోతున్నాడు. 2వ మాట, మీ శత్రువులను మీ ఎదుటి నుంచి ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. 3వ మాట, మంచి మాట, మీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, అపాయముకి మీదట మీకు సంభవింపదు. మంచిగా వినండి, ఆలోచన చేయండి. ఈ 3 కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ 3 మా జీవితంలో జరగాలన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని కనపరచండి. ఉజ్జీవంగా ఈ రోజు మొదలుకొని మీరు నాట్యం ఆడబోతున్నారు, సంతోషించబోతున్నారు, గంతులేయబోతున్నారు. మీ శిక్షను దేవుడు కొట్టేయునుగాక, శత్రువులను వెళ్ళగొట్టునుగాక, అపాయములు తొలగించునుగాక. పాడదామా? నాట్యమాడేను. ఇక మీదట మీరు గంతులేయబోతున్నారు. ఆమేన్ చెప్పండి, హుషారుగా చెప్పండి. రక్షణను మీరు అనుభవించబోతున్నారు. అందుకే ఈ 3 మాటలు చూడండి. అపాయం మీకు రాదు,
శిక్షను దేవుడు కొట్టేయబోతున్నాడు. మీ జీవితాలలో మీ ఎదుటి నుంచి శత్రువులను వెళ్ళగొట్టబోతున్నాడు. చెప్పండి, మీరేం చేయాలి? సంతోషించి గంతులేయండి. భూమి మీద మీ కాలు ఆగదు. ఇంకా చాలాసార్లు అంటుంటారు, ఎగరలేరు కానీ 100 కేజీలు 70 కేజీలు ఎక్కడే ఎగురుతాం, కాలు మాత్రం అంటాం. అప్పుడప్పుడు నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, నాట్యం ఆడాలనిపిస్తుంది, గంతులు సంతోషించాలనిపిస్తుంది, కానీ బరువు ఎక్కువ కాబట్టి ఎగరలేకపోతున్నా అంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాడదామా పాట? యేసయ్య నీతో అసలు కూడా మైకి జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. చప్పట్లు కొడుతూ యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను, చపలు కొడుతూ పాడాలి. ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల పాడాలి. స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, గట్టిగా చప్పట్లు ఉజ్జీవంగా. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. ఉజ్జీవంగా కొట్టాలి చప్పట్లు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ నీడలో, నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నాట్యమాడేను రంగము, ఇది రక్షణానంద. పాడాలి. నాట్యమాడేను, ఇది రక్షణానంద భాగ్యమే. నీ నీడలో, నీ నీడలో జీవింతును నిత్యము. గంతులైనట్లుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. మాటల మకరందము, జీవింతును నిత్యము నీ
ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. స్తుతి కలుగునుగా నీ నీడలో. పరిశుద్ధాత్ముడా జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. చెప్పు ఉజ్జీవంగా, చెప్పు ఉజ్జీవంగా హల్లెలూయా. నా దేవుడు మీ కుటుంబములను ఇలాగున చేయునుగాక. గట్టి గట్టిగా చేతుల పైకి తొప్పుకోండి. ఆమేన్. ఆమేన్. మొదటి మాట మీరు గంతులు వేయినట్లుగా ప్రభు చేయబోతున్న కార్యాల మొదటి మాట, తాను మీకు విధించిన శిక్షను కొట్టివేశాడు. మొదటి మాట మీరు రాసుకోండి. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మీరు ఎందుకు గంతులేయబోతున్నారు? ఓ కొండలారా, గుట్టలారా, ఒకప్పుడు గుట్టుగా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు సంతోషించి గంతులేస్తున్నారంటే ఈ మాట మీరు చెప్పబోతున్నారు. మాకు విధించిన శిక్షను దేవుడు ఏం చేశాడు? కొట్టండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? కొట్టివేశాడు. ఒక కోర్టులో ఒక పొలం సమస్య, ఆస్తిపాస్తుల గురించి సమస్య ఏదైనా ఉందనుకోండి, నీకు న్యాయం జరిగి కోర్టు సమస్య ఎన్నో సంవత్సరాలు కొట్టివేయబడి నీకు రావాల్సిన డబ్బులు స్థలం వచ్చిందనుకోండి, నువ్వు ఎట్లా ఉంటావు? తట్టుకోలేవు సంతోషాన్ని. 10 మందికి చెప్తావు, నా శిక్ష కొట్టేశారు. నా శిక్ష ఎన్నో సంవత్సరాలు కోర్టుకు తిరగలేక అల్లాడిపోయాను. ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఎదురు చూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోర్టు సమస్య కొట్టేసి నాకు న్యాయం జరిగిందని నువ్వు 10 మందికి చెప్తావు, బంధువులకు చెప్పుకుంటావు, వేల మందిలో దేవుణ్ణి ఘనపరుచుతావు. ఈ మాట చూడండి, ప్రభు చెప్తున్నారు, నీకు విధించబడిన శిక్షను దేవుడు కొట్టివేస్తున్నాడు. సంతోషించి గంతులే. ఈరోజు మన లోకంలో మనం గమనించగలిగితే రకరకాల శిక్షలు పాత నిబంధన గ్రంథం అంతా పలు చోట్ల ఉంటుంది. మరణ శిక్ష. ఇక క్రొత్త నిబంధనలోకి వస్తే పాపమునకు విధించే పాపపు శిక్ష. ఇట్లా అనేక మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యేసు ప్రభువే అడుగుతాడు, ఒక స్త్రీని రాళ్ళతో కొట్టి చంపివేయాలని ఊరు వాళ్ళంతా తరుముకుంటూ వచ్చారు. నా వైపు చూస్తూ వినండి, నేను చెప్తాను. ఆ రోజుల్లో ఎవరైనా పాపం చేస్తూ పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపేయాలి, వారికి మరణశిక్ష విధించాలి. పాపానికి శిక్ష అదే. మరి ఏమైందో తెలియదండి, ఆ స్త్రీ గురించి రాయబడి ఉంది. పాపం చేస్తూ పట్టబడింది. ఊరంతా రాళ్ళు తీసుకొని వచ్చారు, రాళ్ళతో కొట్టి చంపాలని. ఆమె పరిగెత్తుకుంటూ ఊరి బయట, ఊరి వెలుపల యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. బాగా వినండి, యెషయా గ్రంథంలో ఉండినట్లుగా వినుభూతిని కలిగించే దేవుని మాటలు ఇవి. బాగా వినండి శ్రద్ధగా. యేసు ప్రభు ఊరి వెలుపల ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది. వెనకల ఊరు జనమంతా రాళ్ళు తీసుకుని, చిన్నలు పెద్దలు అందరూ ఆమెను కొట్టి చంపాలని వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు. మొత్తానికి యేసయ్య దగ్గరికి రాగానే ఆమె వచ్చి యేసయ్య పాదాల దగ్గర అంత దూరంలో అలా పడిపోయింది. ఈలోపు ఊర్లో ఉన్న ప్రజలందరూ రాళ్ళు చేత పట్టుకొని వచ్చి యేసు ప్రభు ముందు నిలబడ్డారు. ఆగండ్రా అని అందరూ ఆగారు. ఈయన పెద్ద ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, అనేక ప్రాంతాలు సువార్త ప్రకటిస్తున్నాడు, పరలోకాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. సరే, ఈయన ఒక సలహా అడిగి ఆ తర్వాత ఆమెను చంపుదాం. యేసు ప్రభుని అడిగారు, బోధకుడా, మెస్సయ్యా, పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి సర్వశక్తి గల దేవ, ఈమె పాపం చేస్తూ పట్టబడింది. మా పితరులు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపం చేస్తూ పట్టబడిన రాళ్ళతో కొట్టి చంపమని చెప్పింది, శిక్ష విధించమని. మీరేమంటారు?
మీరు మా మధ్యలో ఉన్నారు కాబట్టి మీ మాట, మీ సలహా ఒకటి తీసుకొని ఆమెకి శిక్ష విధిస్తాం, మీరేమంటారు? ఆయన జ్ఞానాన్ని వెలకట్టలేమండి. గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన జ్ఞానాన్ని ఎవరు శోధించలేరండి. పత్రికల్లో, రోమపత్రికలో, కొరింథీ పత్రికలో పలు చోట్ల రాయబడి ఉంది, ఆహా దేవుని జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి, ఎంత గంభీరములు, వాటిని ఎవడు శోధింపగలుగుతాడు? మహనీయుడండి ఆయన. ఆయన జ్ఞానానికి అవధులు లేవండి. ఇటు ధర్మశాస్త్రాన్ని నిందించలా, ఇటు వాళ్ళని నిందించలా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎందుకు? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి. ఇటు ఇప్పుడు ఆమెను కొట్టి చంపమంటే ఆయన రక్షకుడిగా వచ్చింది అర్థమైపోతుంది. ఆమెను కొట్టద్దు, చంపద్దంటే ధర్మశాస్త్రాన్ని పాటించినట్లు అవుతుంది. ఆయన జ్ఞానం చూడండి, ఆయన జ్ఞానాన్ని వెలగట్టలేం. మంచి దేవుడు, గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. సూటిగా ఒక మాట అన్నాడు. అవునా? తప్పు చేసిందా? పాపం చేసిందా? ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలని మీరు అందరూ వచ్చారా? ధర్మశాస్త్రంలాగా చెప్తుందా? మరి నేనేం చెప్తున్నాను వినండి. మీలో ఎవడైనా పాపము లేనివాడు ఉంటే ఆమె మీద మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడు. ఇంకా చూడండి, వాళ్ళ ముఖాలు చూడాలి, అప్పుడు వాళ్ళ ముఖ కవలికలు చూడాలి. అప్పుడు ఒకరి గురించి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. చెప్పండి, అప్పుడప్పుడు లోకంలో సామెత చెప్తారు కదా, దొరికినోడు దొంగ, దొరకనోడు అది కూడా రాదా మీకు? అప్పుడప్పుడు అంటే అందుకే అడవులు పుట్టారు, హాస్పిటల్ పుట్టారని కొంతమంది మనుషులు లేరు. అది కూడా తెలియదా మీకు? పూర్తి చేయండి. దొరికినోడు దొంగ, దొరకనోడు, అందరూ దొంగలే అక్కడ. చెప్పండి, ఆమె దొరికింది, మిమ్మల్ని అడిగి వేస్ట్ అనుకుంటా. చెప్పండి, వాళ్ళు దొరకలేదు, అందరూ పాపులే. ఈ రోజులు కూడా చాలా మంది కనబడతారు, కొంతమంది కనబడకుండా మరికొంతమంది. యేసు ప్రభు సర్వజ్ఞాని, వాళ్ళలో పాపము లేదన్నట్లుగా ఆమె పట్టబడిందని రాళ్ళతో కొట్టడానికి వచ్చారు. ఆ చోట రాయబడి ఉంది, చిన్నది మొదలుకొని పెద్దల వరకు రాళ్ళ పక్కన పడేసి అందరూ వెళ్ళిపోయిరి. ఆ చోట రాయబడి ఉంది, యేసు ఒక్కడే మిగిలేను. ఆ మాటకు అర్థం ఏంటి? యేసు ఒక్కడే మిగిలేను. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థమేంటో తెలుసా? పలు రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? ఇప్పుడు ఆమెను శిక్షించడానికి యేసు ప్రభుకు ఒక్కడికి అధికారం ఉంది. పాపము లేనివాడు, ఆ జన్మ బ్రహ్మచారి, కళ్ళలో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, కామ క్రోధ మోహ మదము లేదు, మత్సరము లేదు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి, చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి. ఈ ప్రపంచానికి దిగి వచ్చిన సర్వశక్తి గల దేవుడు. చెప్పండి, ఆయన పేరు నజరేయుడైనా, ఆయన పేరు నజరేయుడైనా, ఆయన పేరు నజరేయుడైనా యేసు. ఆయనకొక్కడికి అధికారం ఉంది. పాపం చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్క మాట ఎంత రోషంగా ఉంటుందో, యేసు ఒక్కడే మిగిలేను. పాపము లేని వారిలో యేసు ఒక్కడే మిగిలేను. గలమెత్తి స్వరమెత్తి ఎన్నో గ్రామాలకి ఇలాగున మా యవన ప్రాయమందు యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం. ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన, పరిశుద్ధంగా బ్రతికాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ లోకంలో బ్రతికాడు ఆయన. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా కష్టపడాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అన్ని నేర్పించాడు. కామము లేదు, క్రోధము లేదు, ఎవరితో చిలిపి చేష్టలు చేయలా, ఎవరితో ఎవరిని ఇకారపు చేష్టలు చేయలా. మళ్ళా చేసి నేను చేశానులే మీరు చేయబాకండి, నేను చేస్తే అది, మీరు చేస్తే తప్పని చెప్పలేదు. ఖచ్చితంగా చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా బ్రతకమని. పరిశుద్ధుడు ఆయన. ఈరోజు లోకంలో కొంతమంది చూడండి, నేను చేసాములే మీరు చేయబాకండి, నేను చేస్తే అది, మీరు చేస్తే తప్పు, నేను చేస్తే కథలు, నేను చేస్తే లీలలు, మీరు చేస్తే తప్పు అని చెప్పారు. యేసు ప్రభువు అది లేదు. ఈ భూలోకములో జంతువులాగా బ్రతకల, మనిషిలాగా బ్రతికాడు. మానవత్వాన్ని నేర్పాడు, పరిశుద్ధతను నేర్పాడు,
యవనస్తులు ఎలా బ్రతకాలి, ఈ లోకంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా కష్టపడి పని చేయాలి, ఎలా నీతిగా బ్రతకాలి, ప్రభుత్వాలు ఎలా గౌరవపరచాలి, ఎలా ప్రార్థన చేయాలి, మనిషి కొరకు ఎలా మొరపెట్టాలి, ఆ కన్నీళ్లతో వేదనలతో ప్రార్థన చేశాడు, ప్రాణం పెట్టాడు, అనేకులు స్వస్థపరిచాడు. ఆ చోట రాయబడి ఉంది, పాపులందరూ వెళ్ళిపోతే శిక్ష విధించకుండా చెప్పండి, యేసు ఒక్కడే మిగిలేను. ఆ చోట రాయబడిన మాట యేసయ్య అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యంలో ప్రభు అంటాడు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? చదవండి అన్నమాట మైకులో 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని. మీరు అందుకే 2 మైకులు లేవా? మైకులు లేదు, మరి 2, 3 ఒక మైకే పెడుతున్నారు. 2 మైకులు లేవా? ఇంకోటి పెట్టండి అక్కడ. చదవండి, చదవండి రాజన్న, చదవండి, గురువు చదవండి. అమ్మా వారెక్కడున్నారు? మిమ్మల్ని వాళ్ళు ఎవరు శిక్షించలేదా? నిన్ను నేను నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపము చేయకుండా లేచి తిరిగి వెళ్ళు. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా ప్రభుని కనపరచండి, హుషారుగా చప్పలు కొట్టండి. యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఆమె పాప శిక్షను కొట్టివేసి ఆమెను పరిశుద్ధంగా బ్రతుకమని చెప్పి ఆమెకి ఒక చక్కటి నూతన జీవితాన్ని ఇచ్చి పంపివేశాడు. ఈ రాత్రి ఆ దేవుడే మనతో చెప్తున్నాడు, ఈ రాత్రి ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ శిక్షను కొట్టివేశాను, మీ మీద ఏ శాపం అనబడే శిక్ష మీ మీద వచ్చి మీ మీద శిక్షలుగా ఉన్నాయో, ఏ పాపాలు మీకు శిక్షలుగా మీ మీద విధించబడడానికి ఉన్నాయో, పాపం వల్ల వచ్చే శిక్ష, మరణ శిక్ష, రకరకాల శాపాలు శిక్షల వల్ల మీ మీద తిరుగుతున్నాయో, ఈ రాత్రి ఈ చోటికి వచ్చిన, ఈ ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి వారి యొక్క పాపపు శిక్షను, మరణ శిక్షను యేసయ్య కొట్టివేయునుగాక. బాప్తిస్మ పొంది అనేకులు యేసు రక్తముతో కడగబడునుగాక. ఇక మనకు శిక్ష లేదు, సంతోషించి గంతులేయుదుముగాక, సంతోషించి గంతులేయుదుముగాక. మన పాటలో ఉంది కదా, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము. నిజమేనండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పౌలులాగా చెప్పాలి, పాపులలో ప్రధాన పాపులం కాదా? ఒకప్పుడు విచ్చలవిడిగా తిరగలేదా? పాత రోత బ్రతుకుల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాలు కొంతమంది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా పౌలు గారు ఖచ్చితంగా చెప్పుకున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. నా జీవితం అంతా ఇదిగో ఇదిగో నా జీవితం అంతా ఎలా ఉంది, నోటి మాటలతో నరహత్య చేసిన వాడిని, దూషకుడను, హానికరుడను, అపవిత్రుడను, ఇక ఏం చెప్పుకోలేక ఒకే ఒక మాట అంటాడు, పాపుల్లో ప్రధాన పాపినని. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? త్రాగుబోతులం కాదా? కొరింథీ పత్రికలో ఉంది, పూర్వం ఒకప్పుడు మీరు దొంగతనం చేసేవాళ్ళు, అపవిత్రులు, దుర్మార్గులు, ద్రోహులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనంగా రకరకాల పరిస్థితులు ఉన్నవారు. ఇప్పుడైతే యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మారితిరి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషిలో జన్మ పాపం, కర్మ పాపము. ఒకప్పుడు దేవునికి ముందు, బాప్తిస్మానికి ముందు ఎంత ఘోర పాపులమో, మన ద్వారా ఎందరి కుటుంబాలకి నష్టం కలిగిందో, మన ద్వారా ఒకప్పుడు ఎంతమంది చెడిపోయారో, తాను చెడిన కోతి వనమంతా చెడిగొట్టినట్లుగా మన ద్వారా ఎంతమంది చెడిపోయారో. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. ఈరోజు క్రీస్తులో ఆ శిక్ష లేదు. ఒకప్పుడు మనం లోకములో, పాపములో, విగ్రహారాధనలో, అపవిత్రతలో, వ్యభిచారములో, దొంగతనములో, కామ క్రోధాల్లో ఉన్నాం. మనకు భయంకరమైన శిక్ష విధించబడాలి. లెక్క ప్రకారంగా అనేక శాపాలు మన మీదకి రావాలి. పాపం శాపముగా మారి, పాపం దోషంగా మారి, ఏమంటే కయ్యూరి మీదకి వచ్చినట్లుగా అనేక శిక్షలు మన మీదకి రావాలి. వెంటాడుతున్న తరతరాల శాపాన్ని, తరతరాల శిక్షను యేసు రక్తం ద్వారా, యేసయ్య ద్వారా యేసు ప్రభు కొట్టివేశాడు. సంతోషించి గంతులేయండి, కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. పాపపు స్థితిలో నుంచి విడిపించాడు. ఈరోజున మన మీద శాపం లేదు, ఈరోజున మన మీద శిక్ష లేదు. ఈరోజు మనం వెంటాడుతున్నటువంటి శాపము, శిక్షలు, అపవిత్రత లేవు.
అందుకే మార్కు సువార్త 16:16 ఉంది, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడతాడు. చెప్పండి మిగిలినది, నమ్మని వానికి శిక్ష. ఈ సభలు అందుకొరకే అనేకుల శిక్షను తప్పించాలనే. ఆ యవనస్తులందరూ యవన కాలం నడుము కట్టుకొని ఇదిగో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు నా గుండెల్లో ఒక మంట రగులుకున్నట్లుగా సంతోషం అనిపించింది. ఏదో తిన్నది కాదు ఈ మీటింగ్ పెడుతుంది, ఏదో మిమ్మల్ని పిలిపించి సరదాగా కాలం గడిపించి పంపేయాలని కాదు, ఏవో పిట్టకథలు ఏవో వార్తలు చెప్పి పంపించేయాలని కాదు. ఈ సభల ద్వారా ఒక ఆత్మైన రక్షించబడాలి, ఒక కుటుంబమైన రక్షణ పొందాలి, అనేకుల్ని పురిగొల్పాలి దేవుని కొరకు, అనేక కుటుంబాలు కట్టబడాలి, అనేకులు పాపులు మారాలి, వ్యభిచారులు మారాలి, అపవిత్రులు మారాలి, ద్రోహులు మారాలి, అక్రమ సంబంధంలో మారాలి. యేసయ్యను నమ్మి, పరిశుద్ధ లేఖనమైన దేవుని వాక్యాన్ని నమ్మి, చెప్పండి, నమ్మి బాప్తీసు పొందిన వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతానుంది. ఈ రోజున ప్రపంచమంతా గ్రామాలంతా యేసుని నమ్ముదురుగాక, విశ్వసించుదురుగాక. రోషంగా ఆమేనని చెప్పండి. ఈరోజు నువ్వు ఒక భర్తగా ఇక్కడికి వచ్చావు, నీ భార్య రాలేదేమో. ఈరోజు భార్య భర్తలు ఇక్కడికి వచ్చారు, మీ పిల్లలు ఎక్కడో ఉన్నారేమో. ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఒకవేళ లోకంలో ఉన్నారేమో. ఈ చోటికి నువ్వు ఒక భార్యగా నీ కుటుంబంలో ఒక్కదానివే వచ్చావేమో. ఎక్కడెక్కడ నీ కుటుంబం ఉందో, నీ భర్త ఉన్నాడు, నీ పిల్లలు ఉన్నారో, వాళ్ళు యేసయ్యను నమ్మి విశ్వసించి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులగుదురుగాక. కొట్టని గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా ప్రభుని కనపరచండి ఉజ్జీవంగా. ఇప్పటికీ అందరూ యేసు ప్రభు నిజ రక్షకుడు నమ్మి, నోటితో నమ్మి, హృదయమందు విశ్వసించి అనేకులు మారుతున్నారు. ఈ సభ అందుకొరకే గుండెల్లో భారం కలిగి ఒక సేవకుడిగా చెప్తున్నా, మేము ఎక్కడ నిలిచినా చెప్పి ఆ గంటన్నర సేపు దేవుని వాక్యం ప్రజల గుండెల్ని తాకాలి. ఏదో సరదా మాటలు చెప్పడానికి అక్కడ నిలబడింది. దీని వెనకాల ₹1,000 ఖర్చు ఉంది. దీని వెనకాల రేయి మగలు స్టేజీలు వేసి లైట్లు కట్టి వాల్ పోస్టులు అంటించి ఎందుకు ఇంత ప్రయాస? స్వచ్ఛమైన దేవుని వాక్యం ప్రకటించబడాలి, ప్రజలు మారాలి. కల్పన కథలు కాదు, చిట్టి చిలకమ్మ కథలు కాదు, నీసు చెప్పడానికి ఎన్నో నీసు ఛానళ్ళు ఉన్నాయి. స్వచ్ఛమైన దేవుని వాక్యం ప్రకటించబడాలి. హోసన్నా మినిస్ట్రీ సేవకులను తీసుకొని వచ్చి ఎందుకు వీళ్ళంత భారంగా ఈ రోజున ఈ మీటింగ్ జరుపుతున్నారు? స్వచ్ఛమైన దేవుని వాక్యం ప్రకటించబడాలి. వాక్యం చెప్తున్నప్పుడే ప్రజల గుండెలు మండాలి. వాక్యం చెప్తున్నప్పుడే పాపికి రక్షణ కలగాలి. ఈ స్థలములో గొప్ప కార్యాలు జరుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, శిక్షలు తొలగిపోవునుగాక. అందరూ చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క మాట చెప్పండి, మీ కుడి చేయి అందరికి పైకి ఎత్తండి. ఈ ఒక్క మాట చెప్పండి, యేసయ్యా. అందరూ చేయి పైకెత్తి యేసయ్యా. అనేకులు నమ్మి బాప్తీసు పొందాలి, శిక్ష కొట్టివేయబడాలి. గట్టిగా చెప్పండి, శిక్ష కొట్టివేయబడాలి. మరొకసారి యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నా శిక్షను కొట్టివేసేవయ్యా, సంతోషించి గంతులైదువుగాక. కొట్టండి గట్టిగా, మరొకసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే మీ నరనరాలు శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. కొట్టండి గట్టి కొట్టండి. చెప్పండి అందరు ఈ మాట చెప్పండి, నా శిక్ష యేసయ్య కొట్టేశాడు. మరి మీ పిల్లల శిక్ష కొట్టివేయబడిందా? ఇంకా లోకంలో ఉన్నారా? అయిలారా సభాపూర్వకంగా సభాముఖంగా చెప్తున్నా, దేవునిలోనికి రండి. ఎంతకాలం బయట ఉంటారు? ఎంతకాలం సాతాను వలలో ఉంటారు? ఎంతకాలం దేవునితో యవనస్తులారా, నా 2 చేతులు జోడించి ఒక దైవ సేవకుడిగా మీ అందరి కొరకు సేవకుడిగా విన్నవించుకుంటున్నా, యేసయ్యలోనికి రండి. నేను వెంటాడుతున్న శాపం పోతుంది. నీ నుదుటిన రాయబడినటువంటి రకరకాల శాపాలు శిక్షలు తొలగిపోతాయి. నీ మీదికి రాబోతున్న ఉగ్రత తొలగిపోతుంది. నమ్మి బాప్తీసాలు పొందండి, యేసయ్యలో ఉండండి. చెప్పండి, శిక్ష కొట్టివేయబడునుగాక, శిక్ష కొట్టివేయబడునుగాక. రోమాపత్రిక 8:4 ఉంది, యేసు ప్రభు తన శరీరమందు పాపం సర్వలోక పాప మానవాళి యొక్క శిక్షను ఆయన శరీరం ద్వారా కొట్టివేశాడు. మత్తయి సువార్త 23:23 ఉంది, నరక శిక్షను అనేకులు తప్పించుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా దేవుడు చెప్తాడు, నరక శిక్షను తప్పించుకోండి. ఆ మాట చదివితే బాగుంటుంది, చదవండి.
మత్తయి సువార్త మైకులో చదవండి, అందరికి వినబడేటట్లుగా. 23వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి. నరక శిక్షను తప్పించుకోండి సర్ప సంతానమా, నరక శిక్షను తప్పించుకోండి. చదవండి ఆ మాట. వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు. ఇది ఉంటది ఈ మాట. నరక శిక్షను ఎన్నో వాక్యం 13వ వాక్యం, సారీ 23వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు, మీరందులో ప్రవేశింపరు. చూడండి, ఈ రోజున చాలా మంది మనుషులు పరలోక రాజ్యంలో ప్రవేశించడంలా ఈ రోజులో చాలా మంది ప్రజలు నరక శిక్షకు పాత్రులు అవుతున్నారు. మరొక చోట నరక శిక్ష అనే మాట రాయబడి ఉంది. మరొక చోట ఆ మాట కూడా మీరు తర్వాత చూపిస్తాను నేను. నరక శిక్ష తప్పించబడాలి, నరక శిక్ష ప్రజలు కొట్టివేయబడాలి. యేసు నామములో ఈరోజు మీరందరూ విశ్వసించండి. అనేకుల్ని దేవుడు నరక శిక్ష నుంచి తప్పించునుగాక, అనేకుల యొక్క నరక శిక్షను దేవుడు తొలగించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్పండి ఆమేన్, ఉజ్జీవంగా చెప్పండి హల్లెలూయా. నరక శిక్ష అనే మాట ఉంటుంది చూడండి. నరక శిక్షను సర్ప సంతానం ఎలా తప్పించుకుంటుంది? ఎన్నో వాక్యం అది మత్తయి సువార్తలో, 25వ అధ్యాయం 46వ వాక్యం. 25వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. యేసు ఈ మాటలను చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై. 33వ వాక్యం. తన కుడి వైపున గొర్రెలను, అదే పక్కనే ఉంది సర్ప సంతానం అని. 23:33 సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందురు. ఆ వాక్యాన్ని చదువుకుండా ఎక్కడెక్కడో చదువుతున్నా. మొత్తానికి యేసు నామములో అనేకులు దేవుడు నరక శిక్ష నుంచి తప్పించునుగాక. గట్టిగా చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. మత్తయి సువార్త 23:33 రాయబడిన మాట ప్రకారంగా లోకములో ఎంతమంది ఇంకా నరక శిక్షకు పాత్రులు అవుతున్నారో వాళ్ళ శిక్షను దేవుడు కొట్టివేయునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. రెండో మాట చెప్తాను. జెఫన్యా ప్రవచన గ్రంథంలోనే 3వ అధ్యాయం 15వ వాక్యములో, జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యంలో, మీ శత్రువులను మీ ఎదుట నుంచి దేవుడు వెళ్ళగొట్టేశాడు, మీరు సంతోషించి గంతులు వేయండి. ఏది మరొకసారి మెలకువగా ఉండే వాక్యం వింటున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నాకు వినపడాలి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మూల వాక్యాన్ని చెప్పండి. మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు అందరూ, ఓ కొండలారా, గుట్టలారా, మీరు ఎందుకు గంతులు వేస్తున్నారు, మీకేమి సంభవించింది అని అడిగితే మీరేం చెప్పాలి? మొదటి మాట, మా శిక్షను దేవుడు కొట్టేశాడు. చెప్పండి, అందుకోసం మేము అందరం ఏం వేస్తున్నాం? గట్టిగా చెప్పండి. చాలా బాగా వింటున్నారు వాక్యం మీరు. ఆ మొదటి మాట మీ జీవితంలో, మీ గ్రామంలో దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. రెండో మాట చెప్పండి, కొండలారా, గుట్టలారా, మీకేమి సంభవించింది, మీరు ఎందుకు గంతులు వేస్తున్నారంటే రెండో మాట మీరు చెప్పాలి, మా ఎదుట నుంచి మా శత్రువులను దేవుడు వెళ్ళగొట్టేశాడు. గట్టిగా ఆమేనని చెప్పండి.
హుషారుగా చెప్పండి. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎంతమంది మీకు శత్రువులు ఉన్నారో, మాకు శత్రువులు ఉన్నారయ్యా అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు యాక్షన్ చేస్తున్నారు నాకు తెలుసు, అర్థమవుతుంది. మరొకసారి మీరు చెప్పినా చెప్పండి. మరొకసారి మాకు శత్రువులు ఉన్నారయ్యా అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పినా చెప్పకపోయినా నిజం అండి ఇది. ప్రతి మనిషికి ఎవరు ఉంటారు? ఒకవేళ భయపడుతున్నారు ఒకవేళ, కానీ ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. నిజం. ఈ రోజుల్లో ఆస్తిపాస్తుల దగ్గర సొంత తమ్ముడే శత్రువు అయిపోతుంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, దూషిస్తూ, దూరంగా ఉండి, గోడ ప్రక్క నుండి రకరకాలుగా మాట్లాడుతూ సొంత అక్కే శత్రువులాగా మారుతున్న రోజులు కాదంటారా? చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. చాలా మంది రోజున శత్రువులు శత్రువులు శత్రువులు. చెప్పండి, యేసయ్య చెప్తున్నాడు, మీ శత్రువులు నేను ఏం చేయబోతున్నా? ఏదో ఒకసారి మెలుగుగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా చూడు, మళ్ళీ నిద్రపోతున్నట్టు హల్లెలూయా చెప్తా. ఏదో మరొకసారి మెలుగుగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్నిసార్లు వద్దు, ఎఫెక్ట్ ఎవరో సౌండ్ ఇష్టం పెట్టాను, కొంచెం నార్మల్గా ఉంటే చాలు. మరొకసారి మెలుగుగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. ఆ నిద్రపోతున్న వాళ్ళు మరొకసారి హల్లెలూయా చెప్పండి. అందరు మెలుగుగా అంటే ఇంత గట్టి గట్టిగా అరిసి వాక్యం చెప్తుంటే ఎట్లా నిద్ర వచ్చిందండి? రాదు, రానివ్వను. ఈ వాక్యాలన్నీ మీ గుండెల నిండా నింపుదును గాక. చేతుల పైకి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రెండో మాట చెప్పండి. నేను ప్రశ్న అడుగుతా, మీరు మొదటి మాట చెప్పండి ముందు. ఓ కొండలారా గుట్టలారా, మీరు గంతు వేయడానికి మీకేమి సంభవించింది? మొదటి మాట చెప్పండి. మాకున్నటువంటి శిక్షణ అంతా దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. ఇప్పుడు రెండో మాట చెప్పండి. మీరు గంతులేయడానికి దేవుడు మీ పట్ల ఏం చేశాడు? మా శత్రువులందరినీ దేవుడు వెలగొట్టేశాడు. ఇక సర్దుకోండి. వాళ్ళ శత్రువులు, మీ శత్రువులు మీ ఎదుట ఉన్న వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, వెళ్ళగొట్టేస్తున్నా వెళ్ళగొట్టేస్తున్నా. చెప్పండి, మన శత్రువులందరినీ దేవుడు వెళ్ళగొట్టేయునుగాక, వెళ్ళగొట్టేయునుగాక, వెళ్ళగొట్టేయునుగాక. శత్రువులన్నా బైబిల్లో ఈ మాటలు కనబడతాయి. విరోధులన్నా, పగవాళ్ళన్నా, ఇవన్నీ ఒకే అర్థానికి సంబంధించిన మాటలు. నీ పగవాళ్ళు, నీ శత్రువులు, నీ విరోధి. ఇక్కడ 3 మాటలు రాసుకున్నా. ఒకటి మనుషులు, రెండవది సాతాను, మూడవది రోగాలు. ఇవే మన శత్రువులు. ఇంతకు మించి ఇంకేముంటాయండి? ఇంకేమనంటే సమస్యలు. ఈ 3 రాసుకున్నా. మనకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలు, విరోధులన్నా ఏమండి, శత్రువులన్నా, ఇవన్నీ ఒకే అర్థం ఇచ్చే మాటలు. అపవాది సాతాను గురించి ఉంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ శత్రువే వాడు. సాతాను మా శత్రువు అండి అన్న వాళ్ళ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం కాలేదా మీకు? అర్థం అవుతుందా? సాతాను మా శత్రువు అండి అన్న వాళ్ళ గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాతాను మా సొంత బంధువు అండి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బంధువా శత్రువా? వింటున్నారా? నిద్రపోతున్నారు గట్టిగా. బంధువా శత్రువా? ఎవరు? ఇప్పుడు మీ ఎదురు నుంచి ఆ సాతాను కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు? సర్దుకో రే సర్దుకో. ఎవడాడు? సైతానుగా. వాక్యం వాడి గురించి ఉంది. మీ విరోధి అయిన సాతానుగాడు మీ మీద నేరాలు మోపుతున్నాడు. చెప్పండి, సాతానుగాడు మనకి ఏమవుతాడంటే శత్రువాడు, విరోధివాడు. మన మీద ఎప్పుడు నిందలేస్తుంటాడు. మన మీద ఎప్పుడు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇది వాళ్ళు ఇట్టున్నారు అట్టున్నారు అని చెప్పేసి మన మీద అబండాలు వేస్తుంటాడు, నిందలేస్తుంటాడు. ఆ మాట చదవండి సాతానుగాడు గురించి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. మీ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతుమా అని వెదుగుచూ తిరుగుతున్నాడు. ఆ మాట టిక్ చేయండి. విరోధి అయిన అపవాది. ఎవడి మీద నిందలేద్దామా? ఎవరిని పట్టుకుందామా? ఎవడి మీద నిందలేద్దామా? ఎవరిని మింగేద్దామా? ఎవరి కుటుంబాన్ని నాశనం చేద్దామా? యోబు కుటుంబాన్ని నాశనం చేసినట్లుగా మీ శత్రువైన అపవాది. మీరు ఈరోజు చెప్పండి, మీ శత్రువులను దేవుడు మీ ఎదుటి నుంచి ఏం చేస్తున్నాడు? బాగా చెప్పారు, వెళ్ళగొడుతున్నాడు అని చెప్పండి. ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. పండి వెళ్ళిపోండి. నా బిడ్డలకు విరోధంగా మీరు కూర్చుంటారా? రే సాతానా శత్రువా, ఏ చెల్లిపా. నా బిడ్డల కుటుంబానికి ఎదురుగా కూర్చుంటావా? నాశనం చేయాలని లేచెల్లిపో.
చెప్పండి. ఆ ఊజు దేశంలో అన్ని కుటుంబాలు తిరిగాడు, వాళ్ళ కుటుంబాన్ని తిరిగాడు, వీళ్ళ కుటుంబాన్ని తిరిగాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరి కుటుంబం దగ్గరికి వెళ్ళాడు? యోబు ఇంటి దగ్గరికి వెళ్ళి దూరదామా అని చూస్తున్నాడు. చుట్టూ దేవుడు ఏం చేశాడు? చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఆ ఇంట్లోకి పోనంత కాలం రోగాలు లేవు. యోబు ఇంట్లోకి సాతాను వెళ్ళినంత కాలం అప్పుల బాధ లేవు, మరణాలు లేవు, కన్నీళ్లు లేవు, దూషణలు లేవు. కట్టుకున్న భార్య భర్తలు ఒకరినొకరు దూషించుకోలేదు. ఎప్పుడైతే సాతాను వాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడో వాడు విరోధి, వాడు శత్రువు, ఒకరికొకరికి గొడవలు పెడతాడు, నీ కుటుంబంలో దూరుతాడు, భార్య భర్తలకి ఒకరినొకరికి పడనివాడు. అలాంటి దుర్మార్గుడాడు, నీ కుటుంబాన్ని మింగేయడానికి చూసేవాడు వాడు. ఈరోజు మీరు నమ్మండి, ఇంట్లో ఊరికే గొడవలు జరుగుతున్నాయా? సాతాను క్రియ. నేను బైబిల్లో మరొక ఉపమానం తెలియపరుస్తా. దావీదు వాళ్ళ మామ శత్రువైన సౌలు. ఇప్పుడు చూడండి, సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ, సాతానాత్మ. దావీదు మీద ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూడండి, దురాత్మ పట్టినోడు ఎప్పుడు కత్తి తీసుకుంటాడు, విసిరేస్తాడు. ఈట తీసుకుంటాడు, దావీదును చంపాలి, దావీదును చంపాలి, దావీదును నరికేయాలి, దావీదును పొడవాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు. ఎవరి ద్వారా అంటే సాతాను ఎప్పుడైతే సౌల్లో దూరిందో ఇంకా ఆ కుటుంబంలో నెమ్మది లేదు. సొంత మామే కూతుర్నిచ్చాడు, పెళ్లి చేశాడు. అరే దావీదు దాదా బల దగ్గర కూర్చో, భోజనం చేద్దాం అని భోజనం పెడతాడా, వెనక నుంచి వీట విసరుతాడు. గొడవలు. మీరు చెప్పండి, ఇప్పుడు దావీదికి సౌలుకి మధ్యలో గొడవలు రావడానికి ఎవడు దూరాడు? సాతానుగాడు. నీ భర్తలో దూరుతున్నాడా? నీ భార్యలో దూరుతున్నాడా? నీ పిల్లల్లో దూరుతున్నాడా? అప్పటిదాకా బాగున్న కుటుంబం అప్పటికప్పటికే బీపీలు రావడం, అనుకునే మాట అనడం, భర్తని భార్యని గొడవలు రేపుకోవడం, కుటుంబాలు విడిపోవడం, భార్య భర్తల మధ్యలో కలహాలు పుట్టించబడం సాతాను. అందుకే చెప్పండి, మన విరోధి అయిన సాతాను ఎవరి కుటుంబాల్లో ఏవి సృష్టిస్తున్నాడో ఈరోజు యేసయ్య వాక్యం బట్టి చెప్తున్నా, మీ ఎదుటిన్న సాతాను దేవుడు వెళ్ళగొట్టునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట సాతాను చూసి చెప్పండి. చెప్పండి, మీకు కుడి చేయి పైకెత్తి, సాతానా యేసు నామములో వెళ్ళిపో. పో, మీ ఎదుటి నుంచి సాతాను గాడు వెళ్ళిపోతున్నాడు. మీరు సంతోషించి గంతులేయండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. మీ కుటుంబాల్లో సమాధానకర్తయ్యకు దేవుడు నివసించును గాక. సాతాను ఉంటే గొడవలు అవుతాయి. సాతాను దూరాడంటే రోగాలే. అప్పటిదాకా ఇంట్లో రోగాలు లేవు, అప్పటిదాకా ఇంట్లో మరణ వార్త లేదు. గొర్రెలు, గొడ్లు, పశువులు, దాసీలు, ఎంత వేల మంది పనివాళ్ళు, వందల మంది పనివాళ్ళు, ఆస్తికర్త. ఊజు దేశంలోనే యోబు అంత ధనవంతుడు, ఆస్తిపరుడు మరొక లేడండి. సాతాను కూడా ఎప్పుడైతే దూరాడో మొత్తం అప్పుల పాలే, మొత్తం ఆర్థిక ఇబ్బందులే, మొత్తం సమస్యలే. ఈరోజు అప్పుల సమస్యలతో బాధపడి ఇక్కడికి వచ్చారా? ఒకప్పుడు బాగా ఉన్నాయి, పొలాలు, ఇండ్లు, స్థలం, సమృద్ధి. ఈరోజు అవేవి లేకుండా అన్ని అమ్మేసుకున్నారా? ఏ సాతాను మీ ఇంట్లో ఏ నష్టం కలగ చేశాడో యోబు కుటుంబంలో లాగా శత్రువు వలే దావీదుకి సౌలుకి మధ్యలో దూరి ఏ సాతాను గొడవ పెట్టినట్లుగా నీ కుటుంబాల దూరి అన్నదమ్ముల మధ్యలో ఆస్తిపాస్తుల దగ్గర గొడవలు పెట్టాడు. ఈరోజు చెప్పండి, నా దేవుడు మీ ఎదుటి నుంచి శత్రువు అయిన సాతాను ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు అని చెప్పండి గట్టిగా. శత్రువులను దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. మీ జీవితాల్లో మీరు గంతులు వేసి సంతోషించుదురుగాక. ఇప్పుడు రోగాలు కూడా మన శత్రువులే. యెషయా గ్రంథంలో ఉంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54:17 మాట ఉంది. ఏంటి ఆయుధం? రోగమే విరోధమైన ఆయుధం. దీని గురించి 91వ కీర్తనలో ఉంది. 91వ కీర్తన 6వ వాక్యం. 91వ కీర్తన 6వ వాక్యం. పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ సంచరించు తెగులుకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. కొన్నిసార్లు పగటి వేళ బాణముల వలె రోగాలు ఎగురుతున్నాయి, రాత్రులు చీకటిలో తెగుళ్ళు సంచరిస్తున్నాయి. వీటిని దేనికి పోల్చారంటే బాణములు, వీటిని దేనికి పోల్చారంటే ఆయుధాలకు. అదే యెషయా గ్రంథంలో వాగ్దానాన్ని పోల్చి చెప్తున్నా. విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలు, విరోధమైనటువంటి ఇదొక సాతానులాగా, ఇదొక రోగాలు, శత్రువులు. అందరూ ఆరోగ్యంగా ఉన్నామని అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా తక్కువగా చెప్తారు. ఈ రోజున ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక రోగం. చెప్పండి, రోగం నీకు శత్రువా బంధువా? 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 చెప్పండి, రోగం నీకు శత్రువా బంధువా?
మీరు ఒప్పుకుంటే మీ నోటితో దేవుడు దాన్ని ఎలగొడతాడు. రోగం నీకు శత్రువా బంధువా? కొంతమందికి నెలకోసారి టైఫాయిడ్ జ్వరం రావాల్సింది, వాళ్ళ బంధువు కదా చుట్టరికం చూసి వెళ్ళినట్టుగా. నెలకోసారి మా ఇంటికి అన్నయ్య ఆ జ్వరం రావాల్సిందే మా పిల్లలకి, ఏ నీ బంధువా? కొంతమంది రోగాన్ని వారాలు పోషించుకుంటూ ఉంటారు. ఉండు, ఇంకా పోలేదా, ఇంకా ఉండు. రోగం నీకు శత్రువు. 91 కీర్తన 6వ వాక్యంలో చెప్తున్నారు, అవి విరోధమైన బాణాలు, ఒక ఆయుధంలాగా బాణాల్లాగా ఎగురుతున్నాయి పగటి వేళ రాత్రి వేళ, పగటి వేళ రాత్రి వేళ. ఈ సభకి ఎంతమంది రోగాలతో వచ్చారో. చాలా మందిలో గుండెల లోపం, కిడ్నీలో లోపం, రక్తంలో లోపం, వెంట్రుకల లోపం, చర్మ వ్యాధులు, రకరకాల ఊపిరితిత్తుల్లో వ్యాధులు, ఎన్నో రకాల రోగులు. చెప్పండి, నీ రోగం నా శత్రువు అని వాళ్ళ గట్టిగా హల్లెలూయా చెప్పండి. రోగము నా శత్రువు అని వాళ్ళ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ శత్రువైన రోగాన్ని నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టునుగాక. ఈ రాత్రి దేవుని చెయ్యి ఒక్కొక్కరిని తాకునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేనని చెప్పండి. ఇప్పుడే దేవుని చెయ్యి మీ మధ్యలోకి రాబోతుంది. యేసు ప్రభు వస్త్రం మిమ్మల్ని తాకబోతుంది. యేసు వస్త్రం మిమ్మల్ని తాకబోతుంది. విడుదల విడుదల విడుదల, రోగాలకు విడుదల. యేసు క్రీస్తు కృపను బట్టి చెప్తున్న రోషం కలిగి సేవకుల మాట రూఢిపరిచే దేవుడు ఈ సభా ప్రాంగణంలో బీపీలు తొలగిపోవునుగాక, ఆస్తమా రోగాలు తొలగిపోవునుగాక, కిడ్నీలో రాళ్ళు తొలగిపోవునుగాక, చర్మ వ్యాధులు తొలగిపోవునుగాక, టైఫాయిడ్ జ్వరాలు తొలగిపోవునుగాక, క్యాన్సర్ గడ్డలు తొలగిపోవునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేనని చెప్పండి. ఒట్టు గట్టిగా ఆమేనని చెప్పండి. మరలా చెప్తున్నా, సాతాను మన శత్రువు. దీంట్లోనే రెండో చెప్తున్నా, రోగాలు మన శత్రువు. నేను యేసయ్య గాయాల్లో ఉన్న స్వస్థతను పొందుకున్నాను కాబట్టి రోషంగా చెప్తున్నా. ఒక సేవకుడికి నేను ఆరోగ్యంగా ఉంటూ దైవిక స్వస్థతను పొందుతూ అనేక మందికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా, యేసయ్య ద్వారా స్వస్థత కలుగుతాయి, యేసయ్య ద్వారా ఆరోగ్యం కలుగుతాయి. ఇది మట్టి చేతులే. ఎంతో మంది మీద బట్టి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య బాగు చేశాడు, అనేకులు దేవుడు స్వస్థపరిచాడు. యెషయా గ్రంథంలో ఉంది, మోషే కుడి చేతి వైపుగా తన బాహువును చాపిన వాడేడి. మోసే ఎర్ర సముద్రం వైపు తన కుడి చేతిని చాపితే మోసే చేతి పైన దేవుడు తన చేతిని చాపాడు. ఈరోజు ఒక సేవకుడిగా మీ వైపు చేయి చాపి ప్రార్థన చేస్తున్నా, వేడుకుంటున్నా, ఆశీర్వదిస్తున్నా. ఈ రాత్రి మిమ్మల్ని గురించి ప్రభు దగ్గర ఖచ్చితంగా మొరపెడుతున్నా, స్వస్థత కలుగునుగాక, స్వస్థ చిత్తులగుదురుగాక. మీ పిల్లలు తీసుకొచ్చారేమో, భర్తను తీసుకొచ్చారేమో, కుటుంబాలతో వచ్చారేమో, ప్రతి రోగమున పడే శత్రువును వెళ్ళగొట్టునుగాక. క్యాన్సర్ రోగమా, శత్రువా, విడిచిపో, ప్రభు వెళ్ళగొడుతున్నాడు. శరీర వ్యాధులారా విడిచిపో, ప్రభు వెళ్ళగొడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఈ సభలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది మనిషి మాట కాదు, రాజకీయ నాయకుల మాట కాదు, సర్వశక్తి గల దేవుని మాట. ఆయన చేతులు స్వస్థపరుస్తాయి, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన తప్పక ఆరోగ్యం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఆరోగ్య ప్రదాత. చెప్పండి, ఆయన గురించి పాడండి. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించు వాడే. ఆరోగ్య ప్రదాత అండి ఆయన. ఎన్ని రోజులుగా శత్రువులాగా పట్టుకొని నీ పిల్లల్ని రోగాలు వేధిస్తున్నాయేమో, సమయం సరిపోదని ఎన్ని సంవత్సరాలుగా నిన్ను ఏ అప్పుల సమస్య శత్రువులాగా వేధిస్తుందేమో, సాతానుగాడు నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నాడేమో, నీ అత్తల దూరి మామల దూరి గొడవలు పెడుతున్నాడేమో, సొంత అన్నదమ్ముల మధ్యలో దూరి ఒకవేళ గొడవలు పెడుతున్నాడేమో. దావీదు సౌలులు ఆ మామ అల్లుల మధ్యలో దూరి ఎన్నో గొడవలు పెట్టినట్లుగా సాతాను మీ కుటుంబంలో గొడవలు పెడుతున్నాడేమో. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సుదూరాన దగ్గరగా సమీపాన కూర్చొని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, యోబు కుటుంబంలో సాతాను దూరి సమస్యలకు మూల కారణంగా ఉన్నటువంటి సాతాను, అప్పులను కలగజేసిన సాతాను, భార్య మధ్యలో భర్త మధ్యలో చిచ్చు పెట్టిన సాతాను శత్రువులాగా మీ కళ్ళ ముందు ఉన్నాడేమో. చెప్పండి, ఈరోజు సైతానుగా సాతానుగా మా విరోధి అయిన అపవాది, సర్దుకో, బట్టలు సర్దుకో, వెళ్ళిపో. మా ఎదుటి నుంచి శత్రువు అయిన సాతాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నోరు తెరిచి వీళ్ళు విశ్వసించి మాట చెప్పండి. శత్రువైన సాతాను దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపో.
నా బిడ్డల ముందు కూర్చుంటావురా సాతానా? ఎన్ని రోజులురా వాళ్ళని అప్పుల తోపులతో వేధిస్తావురా సాతానా? ఎంత పనులు చేస్తున్నా చిల్లి సంచులు వేసినట్లుగా చేస్తున్నటువంటి సాతానా, రోగాలు రోగాలు శత్రులాగా కుటుంబంలో శరీరంలో రోగాల పుట్టలాగా ఉంటున్నాయేమో చెప్పండి. రోగాలతో చెప్పండి ఈరోజు, ఏయ్ జ్వరమా, అట్లా సర్దుకు వెళ్ళిబా. నా దేవుడు మా దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. దావీదు అంటాడు చివరిగా, నా స్నేహితులు నాకు శత్రువులు అయ్యారు. కీర్తనలో రాయబడి ఉంది 55వ కీర్తన 12-13లో, మనుషులు చివరిగా శత్రువులు అంటారు. మన ఎదుట కూర్చొని పొలం మంచిగా పండితే ఓర్చుకోలేరు. అయ్యలారా, భార్యాభర్తలారా వినండి, ఇది మీకు అవసరమైన మాటలు. నీకు ఎదురు కూర్చొని నాకు ఎంతో మంది ప్రార్థన చేయించుకుంటారు, అన్నయ్య మా పొలం బాగా పండుతుందని నేను చేతబడి చేశారు అన్నయ్య. మనుషులు ఎవరో కాదు, నాకు తెలిసిన వాళ్ళే. అన్నయ్య మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని రకరకాలుగా ఏవో పన్నాగాలు పండుతున్నారన్నయ్య, ప్రార్థన చేయండి. మనుషులే, కడుపు మంట. ఎవరైనా మంచిగా ఉంటే ఓర్చుకోలేరు, శపిస్తూ ఉంటారు. కుక్క మీద పెట్టి, కోడి మీద పెట్టి, దీని కాలిరగా ఈ కొక్కిల రోగం మంచి చనిపోనని ఇట్లా శపిస్తున్నారనే మనుషులే, వీధిలో ఉన్న వాళ్ళే, అన్నదమ్ములే, అక్క చెల్లె. దావీదు అంటారు, నా స్నేహితులు నాకు శత్రువులుగా మారారని. ఈరోజు ఎందుకో ఈ సభలో దేవుడు మాట్లాడుతున్నారు ఈ 3 రకాలుగా. సాతాను మీ శత్రువా? రోగాలు మీకు శత్రువులాగా ఉన్నాయా? చివరిగా 3వది, మనుషులు మిమ్మల్ని ఏదైనా చేయాలి, వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళని నష్టం చేయాలని శత్రువులుగా ఉన్నారా? అలాంటి వాళ్ళని దేవుడు నీ కళ్ళ ముందే వెళ్ళగొట్టునుగాక. రోషం కలిగి చేయి పైకి ఆమేనని చెప్పండి. ఆఫీస్కి వెళ్తున్నాడు ఒక ఆయన, తనని ఎదగనివాడు, ప్రమోషన్ లిస్టులోకి రానివాడు శత్రువు. ఎప్పుడు చూసిన వాడిని తొక్కేయాలి, చదువుల్లో తొక్కేయాలి, ఉద్యోగాలు రాకుండా తొక్కేయాలి, ఇలా పంటలు బాగా పండకూడదు, ఏదో ఒకటి నష్టం చేయాలి, నాశనం చేయాలి శత్రువులు. ఎందుకో తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానా శత్రువు, 2వది రోగమా శత్రువు, 3వది మనుషులే శత్రువుగా. నీ ఉద్యోగంలో ఉన్నారా, నీ ఇంటి పక్కన ఉన్నారా, రకరకాలుగా ఉన్నారా, వాళ్ళే తెలుసుకోవాలి. అనవసరంగా క్రైస్తవులతో పెట్టుకున్నావురా, అనవసరంగా వాడిని చెడిపోవాలని కోరుకున్నావు, తొక్కేయాలనుకున్నావు. వాళ్ళ దేవుడు గొప్పడు, ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు. మనకే సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక. చేతుల పైకైతే గట్టిగా ఆమేనని చెప్పండి. చేతులతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదుకి దేవుడు రాజు పదవిని ఇవ్వడానికి సౌలుని దేవుడు తీసుకెళ్ళి పక్కన పడే, శత్రువుల తొలగరా. చక్కని మాట ఉంది అక్కడ దావీదు గురించి. ఏమంటే తెలుసా? నీకు రావాల్సినటువంటి రాజ్య పదవిని, నీ ఉద్యోగాన్ని, నీ యొక్క సింహాసనాన్ని తీసివేసి నీ పొరుగువాడిగా దావీదుకి ఇస్తున్నా. అప్పటిదాకా తొక్కేయాలని చూశాడు సౌలు దావీదుని. దేవుడు అంటాడు, నీ ఉద్యోగం తీసి, నీ చైర్ తీసేసి, నీ కుర్చీ తీసి నీ పొరుగువాడిని దావీదుకి ఇస్తున్నా. నీ ఉద్యోగం తీసి వేరే వాడికి ఇస్తున్నా. దావీదుకి శత్రువులుగా నిలబడ్డావు కదా, నీదే పోతుంది. దేవుడు వాళ్ళనే ఘనపరుస్తాడు. ఈరోజు మీరు కూడా నమ్మండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు తొక్కేయాలనుకుంటున్నారో, శత్రువులాగా ఉన్నారో, వాళ్ళ కళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని ఘనపరుచునుగాక, దావీదులాగా పైకెక్కించునుగాక. మీ శత్రువులు మీ కళ్ళ ముందు లేకుండా దేవుడు వారిని దూరముగా వెళ్ళగొట్టునుగాక. వాళ్ళే చెప్పుకోవాలి, తలగొట్టుకుంటా, అయ్యో అనవసరంగా వాళ్ళ గురించి ఇట్లా అనుకున్నా, వాళ్ళకి నష్టంగా చేద్దాం అనుకున్నా, చివరికి మాకేం నష్టం కలిగింది, వాళ్ళ దేవుడే వాళ్ళకి మేలు చేశాడు, మమ్మల్ని వెలగొట్టి చెప్పుకోవాలి. సౌలు తొక్కేదేంది? సౌలు శత్రువేంటి? ఆ ఉద్యోగం తీసి, ఆ చైర్ తీసి, ఆ యొక్క రాజరికాన్ని చేసి పొరుగువాడికైనా దావీదుకి దేవుడు ఇచ్చేశాడు. ఈ రోజున నీ కళ్ళ ముందు ఏది శత్రువుగా కనబడుతున్నారో, ఏది శత్రువుగా నిలబడిందో, మీరు సంతోషించి గంతులేయండి. చెప్పండి, మీ శత్రువులను దేవుడు మీ ఎదుటి నుంచి ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, వెళ్ళగొడుతున్నాడు. గట్టిగా చెప్పండి, శత్రువులను ఏం చేస్తున్నాడు? కొట్టు, గట్టిగా చప్పలు కొడుతూ గంతులేస్తూ ఆమేనని చెప్పండి హుషారుగా. 3వ మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, అపాయము మీకు సంభవింపదు. చెప్పండి, మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. గట్టిగా చేతుల పైకెత్తి అందరు గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ రోజుల్లో చాలా చోట్ల అపాయాలు. దావీదే తన కీర్తనలో అంటాడు, నా తల పైకి ఎత్తలేకపోతిని, లెక్కలేనన్ని అపాయములు నా తల మీద నిలిచి ఉన్నాయి, నన్ను తరిమి పట్టుకుంటున్నాయని దావీదు ఒక చోట తన కీర్తనలో అంటాడు.
లెక్కలేనని అపాయములు నన్ను తరుముతూ ఉన్నాయి. నా తల పైకి ఎత్తలేకపోతే అపాయములు చుట్టుకొని ఉన్నాయి. బైక్ ఎక్కి వెళ్తుంటే అపాయాలు, కుటుంబానికి అపాయాలు, చేతి పనికి అపాయం, రకరకాల అపాయాలు. ఈరోజు ఈ మాట విశ్వసించి చెప్పండి, చెప్పండి, అపాయము మీకు సంభవింపదు అనే మాట చెప్పండి. అందరూ కుడి చేయి పైకి ఎత్తండి, చెప్పండి, అపాయము నాకు సంభవింపదు. గట్టిగా చేతులు ఎత్తి ఒప్పుకోండి, కుడి చేయి పైకి ఎత్తి అందరూ గట్టిగా, అపాయము నాకు సంభవింపదు. దేవుడి కార్యం ఇది మొదలుకొని మీ జీవితంలో జరిగించునుగాక. అన్నయ్య, రోడ్లో వెళుతున్న బైకులో కింద పడిపోయా. ఒక ఆయన మా విశ్వాసం చెప్పిన మాట చెప్తున్నా, తల పగలాలి. ఒక్కడే ఉన్నాడు, ఎక్కడో మీటింగ్ ఉంటే వస్తున్నాడు, రోడ్లో బైకులో ఒక్కడే ఉన్నాడు, చాలా దూరం, ఒక 60-70 కిలోమీటర్ల బైకులో వస్తున్నాడు. తెలియకుండా ఏమైందో మైకంగా మీద పడిపోయాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఏం కాకుండా, తలకు దెబ్బ తగలకుండా, చేతులకు దెబ్బ తగలకుండా, చిన్న తోలు అట్లాగా పైన గీసుకొని పోయింది అంతే, చర్మం అట్లా గీసుకొని పోయింది. ఏ స్కానింగ్ తీస్తే ఏ అపాయం కలగల. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఈ రోజులో కొంతమంది చూడండి, మరొక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆయన లారీ సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేస్తుంటాడు. ఆ లారీ ఎక్కి తుడుస్తూ ఉన్నాడంట. లారీ మీద ఎంత ఎత్తు ఉంటుందని, లారీ ఒక 7 అడుగులు 8 అడుగులు అంత కూడా ఉండదు. కింద ముందు వైపులా ఒక 3-4 అడుగులు. ఆ లారీ పై నుంచి కింద పడ్డాడు, కాలు ఇరిగింది, 2 ముక్కలు అయింది. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది, సైకిల్ మీద కింద పడ్డాడు బాబు, చెయ్యి విరిగింది. అపాయాలు ఈ రోజున చాలా మందిని వెంటాడుతున్నాయి. కానీ చెప్తున్నా, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు, బాప్తిస్మం పొందావు, దేవుడు నీకు అభయహస్తం ఇస్తున్నాడు. ఎవడైనా మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్టు. ఏం మాట అండి, ఆ మాట వింటుంటేనే ధైర్యం కలుగుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరు యేసుక్రీస్తును ధరించుకున్నారు. మన మీద యేసయ్య ఉన్నాడు. ఎవడైనా మనల్ని ముట్టుకున్నాడంటే ఎవరిని ముట్టుకున్నట్లు? యేసయ్యని ముట్టుకున్నట్లు. యేసు ప్రభు ఇంకా అభయహస్తం ఇస్తాడు. ఏమండి, ఇశ్రాయేల్ని కాపాడవాడు కొనగాడు నిద్రపోడని. ఎంత చక్కని మాట అండి. మన కోసం నిద్రపోకుండా కాపాడే దేవుడు ఉంటే అపాయాలు వస్తాయా? అందుకే సంతోషం గంతులేయండి. నేను ఎప్పుడు బయటికి వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నాకేమన్నా ఇద్దేమో, కింద పడతానేమో, ఆ రాత్రిపడి ఈ మధ్య వాళ్ళకి జరిగింది, నాకు జరిగింది, ఇట్లాంటివి ఏమి ఉండవు. నేను వెళ్తున్నా, నా దేవుడు క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకొస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు కొంతమందికి కొంచెం చోట ఇదిగో ఈ మాట వినబడింది, రాత్రి వాళ్ళు పోయి బైక్లో కింద పడ్డారంట, నేను ఇప్పుడు బైక్లో పోతున్నా, నాకేమన్నా ఇద్దేమో. ఎందుకండి భయం? ఇశ్రాయేలు దేవుడు నీ ముందు నడవడా? నీతో లేడా? యెహోవా మీ మధ్యలో లేడా? దేవదూతలు నీకు పంపి పాదములో రాయి తగలకుండా ఎత్తి పట్టాడా? అందుకే దేవుడు చెప్తున్నాడు, సంతోషించి గంతులేయండి, అపాయము మీకు రాదని. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, ఇక రాబోయే రోజుల్లో భర్త ఉద్యోగానికి వెళ్తున్నా, భర్త పొలం పళ్ళకి వెళ్తున్నా, అర్ధరాత్రి బైకులో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బస్సు ఎక్కినా, నిన్ను బట్టి నీతో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడును గాక. కొట్టని గట్టిగా, చప్పలు కొడుతూ గట్టిగా ఆమేనని చెప్పుకోండి. గట్టి కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా. చెప్పండి, అపాయము నాకు సంభవింపదు. నీ పిల్లలకు అపాయం సంభవింపదు. దావీదు యొక్క సైన్యం గురించి ఏమండి సాక్ష్యం చెప్తారు. ఎవరు? దావీదు యొక్క సైన్యం గురించి. ఏమండి, అబిగైలు, నాబాలు యొక్క భార్య, వాళ్ళిద్దరు భార్యాభర్తల యొక్క పని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. దావీదుతో మేము పొలంలో ఉన్నంతకాలం మాకు అపాయమే రాలేదు. చదవండి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 15వ వాక్యంలో అబిగైలు కుటుంబంతో వాళ్ళ గొర్రెల కాపర్లు చెప్తారు, మేము పొలంలో దావీదు దగ్గర ఉన్నాం, మాకు అపాయమే రాలేదు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మాకెంతో ఉపకారం చేశారు, మేము పొలంలో వారి మధ్యలో సంచరించుచున్నంతసేపు అపాయమే మాకు సంభవింపలేదు, మాకు ఏ కీడు రాలేదు. నాబాలు మోటోడు రకరకాలుగా మాట్లాడుతుంటే అబిగైలు సుబుద్ధి పని వాళ్ళు తన భార్యతో చెప్తున్నారు, అమ్మా మేము దావీదు దగ్గర ఉన్నాం, పొలంలో గొర్రెలు కాసుకుంటూ, వాళ్ళు మాకు చుట్టూ ప్రాకారంలాగా ఉన్నారు, మాకు వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం ఏ అపాయం రాలేదు తల్లి. ఈరోజు ఆ దావీదు మన దగ్గరికి సహాయానికి పంపిస్తే నీ భర్త పలు రకాలుగా మాట్లాడాడమ్మా, మన యజమానుడు ఎట్లా పడితే దావీదును దూషించాడమ్మా, మేము ఆయన దగ్గర ఎంతో క్షేమంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నా, సంఘాలకు ఆదివారం చర్చిలకు వెళ్తున్న బిడ్డలందరూ గట్టిగా లేని చెప్పండి. మాటలు అర్థమవుతున్నాయా? ఆదివారాలకు సంఘాలు చర్చిలకు వెళ్తున్న బిడ్డలు గట్టిగా లేని చెప్పండి. మీ సంఘ కాపరి ఒక దావీదు,
మీ కొరకు రేయింబగలు ప్రార్థన చేస్తుంటే మీకు అపాయాలు వస్తాయా? గుర్తుపెట్టుకోండి, ఒక అపాయాలు, రోగాలు ఒకవైపా, ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపా, మధ్యలో అడ్డంగా నిలబడ్డాడు అహరోను. అపాయాలకి, రోగానికి, తెగుళ్ళు ఒకవైపు, మధ్యలో అహరోను. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, మధ్యలో అడ్డుపడేవాడే సేవకుడు. నీ గురించి రేయింబగలు సంఘాల్లో ప్రార్థన చేయడం లేదా? నీ ఇంట్లో అడుగుపెట్టి విజిటింగ్ చేసి ఈ బిడ్డలు బాగుండాలయ్యా, సేవకుడు అడుగు పెడితే నీకు మేలు కాదా, శుభము కాదా? సంఘాలకు వెళ్ళండి, సంఘములు అంటుకట్టబడండి. సమీపంగా ఎక్కడున్నాయో నీ కొరకు ప్రార్థించే సేవకులు, నీ కొరకు ప్రయాసపడే సేవకులు, సువార్త ప్రకటించే సేవకులు ఒకవైపు సొంత కార్యక్రమాల్ని అన్నిటిని ప్రక్కన పెట్టి సంఘమే ప్రాణంగా ప్రయాసపడుతున్నారు. చూడండి, వీళ్ళు సంఘానికి పోల్చి చెప్తున్న పొలం, దావీదు ఒక సేవకుడికి పోల్చి చెప్తున్నా. ఆ సంఘ కాపుదలలో ఆ సేవకుడి దగ్గర ఆ సేవకుడు మొదలుపెడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, పొలములో ఆ సంఘములో అతని దగ్గర మేమున్నాం, ఆ సేవకుడు మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, మాకు అపాయం ఏమీయో రాలేదు. ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ సేవకుల దగ్గర ఉపదేశాన్ని పొందుతున్నారో ఆ సేవకుల ప్రార్థన మీకెప్పుడు కంచెవలే ఉండునుగాక, అపాయాలు మీకు రాకుండా కాపాడునుగాక. కృతజ్ఞత కలిగి దేవునికి, సేవకులకు బ్రతకండి, గంతులు వేసి సంతోషించండి. నా కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, నాకు అపాయం రాదు. నీ కొరకు సంఘంలో రేయిమగలు సేవకులకి రేయిమగలు అదే కదా నీ ప్రార్థన. నేను ఎప్పుడు అదే అనుకుంటా, ప్రభా వేరే పని మాకు లేదు, ఎప్పుడు ప్రార్థన. ఎవరింటికి పిలుస్తూనే ప్రార్థన చేయడం, పలానా చోట ఇల్లు కడుతూనే ప్రార్థన చేయడం, పలానా చోట మ్యారేజ్ జరుగుతూనే ప్రార్థన చేయడం, పిల్లలు పుట్టారంటే ప్రార్థన కూడా ఏర్పాటు చేసి ప్రార్థన చేయడం. ఎప్పుడు చూసిన ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, స్వార్థ ప్రార్థనలు. ఎన్ని ప్రార్థన చేస్తున్నా నీకు అపాయం వస్తుందా? నీకు అపాయము సంభవింపదు. 121 కీర్తనలో ఉంది, 121 కీర్తన 7వ వాక్యములో, ఏ అపాయము రాకుండా యేసయ్య నిన్ను, యెహోవా నిన్ను కాపాడును గాక. 91వ కీర్తన 7వ వాక్యములో ఉంది, ఏ తెగులు నీ గుడారము రాదు, ఏ అపాయము నిన్ను సమీపించదు. ఎన్ని ఉన్నాయండి. నీ ఇటువైపున, నీ ప్రక్కన 1000 మంది పడ్డా, నీ కుడి వైపున 10,000 మంది పడినా, చెప్పండి, అపాయం నీ వద్దకు రానివాడు దేవుడు అండి. అడ్డుపడతాడు, సేవకులు అడ్డుపడుతూ, దేవుడు అడ్డుపడుతూ, ఇన్ని ప్రార్థనలు అడ్డుపడుతుంటే ఎందుకు భయపడతారు? ఇంకా చిన్న పిచ్చుగా గుండెలాగా, పిరికి పిచ్చుగా గుండెలాగా, గువ్వ గుండెలాగా కొంతమందికి ఎప్పుడు అనుమానమే, నాకేమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. యోబు గ్రంథంలో ఉంది, నేను దేనికి భయపడ్డానో, ఏది సంభవిస్తుందో అనుకున్నానో అదే నా మీదకి వచ్చిందని. పడండి, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక. దరి చేరనివ్వడు ఆయన. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. అడ్డు బండాయన వస్తుందా? రోగం నీ మీదికి, అపాయం నీ దగ్గరికి దాటుకొని వస్తుందా? ఆ పక్కన పడిపోయారు, ఈ పక్కన 1000 మంది పడిపోయారు, నీ దగ్గరికి రాలేదు, రానివాడు. నేను ప్రకటించు, నజరేయుడైన యేసయ్య రోషము గల దేవుడు తన బిడ్డని కంటితో పోల్చుకున్నాడండి. నీ కనుగుడు నువ్వు ముట్టనివ్వదు రెప్ప. తెలియకుండా ఏ రాయొచ్చి పడుతున్న వెంటనే వితిన్ సెకండ్లలో కనురెప్ప మూసేస్తుంది, కనుగుడును కాపాడుతుంది. నిన్ను అలాగున దేవుడు కాపాడునుగాక. కొట్టగట్టిగా చప్పలు కొట్టగట్టిగా విశ్వసించి ఆమేన్ చెప్పండి. అట్టి కొట్టండి, చప్పలు కొట్టండి. చెప్పండి, చేతులు పైకెత్తి, నాకు అపాయం రాదని చెప్పండి. గట్టిగా చెప్పండి, చెయ్యి పైకెత్తి. మీటింగ్ అయిపోయేలోపు మీకు ఏమండి ఆకలి బాగా వేస్తుంది, సమృద్ధిగా ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సమృద్ధి అయిన వాక్యాన్ని భుజిస్తున్నారు, ఆ తర్వాత శరీర సంబంధమైన ఆహారం కూడా భుజించండి. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా, చేతులు బుద్ధి గట్టిగా లేలిగా చెప్పండి. గట్టిగా చేతులు బుద్ధి గట్టిగా లేలిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, 3వ మాట, నాకు అపాయం రాదని చెప్పండి.
మీ సౌండ్ నాకు వినపడి, నా ఒక్క మాట ఎంత వినపడుతుంది మీకు? అందరూ గట్టిగా చెప్పండి, చేతి పైకెత్తి, నాకు అపాయం రాదని చెప్పండి. ఇంకొకసారి, ఎప్పుడు బయటికి వెళ్తున్నా ఈ మాట అనుకో, ఇంకొకసారి, నాకు అపాయం రాదని చెప్పండి. యెహోవా నిన్ను కాపాడును గాక. సేవకుల ప్రార్థనలు నీకు అడ్డుపడును గాక. దేవుడు నీకు అడ్డుబండగా ఉండును గాక. అపాయానికి నీకు మధ్యలో చెప్పండి, నీ దగ్గర దాకా, నీ సమీపం దాకా ఏం రాదు అపాయము. ఏం భయపడబాకండి. పిల్లలు స్కూల్కి పంపించిన యజమానులు బయటికి వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా, ఏ ట్రైన్లో పోతున్నా, ఏ బస్సులో పోతున్నా, నేనున్న ఈ బస్సులో నా ద్వారా నేనున్నాను కాబట్టి యేసయ్య అందరినీ కాపాడతాడు. బైబిల్లో ఉన్న వాక్యం చెప్తున్నా, ఆ ఊర్లో ఒక నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతా అన్నాడు దేవుడు. చిన్న పాప స్కూల్కి వెళ్తున్నాను, చిన్న ఉపమానం చెప్తాను. చిన్న పాప ఆ బస్సులో కూర్చొని ఉంది. ఆ స్కూల్ దాటి వెళ్ళాలంటే చాలా కొండలు లోయలు దాటుకొని కొండ చర్యలు దాటి కిందికి వెళ్ళిపోవాలి. ఆ స్కూల్ అయిపోయింది, బస్ ఎక్కారు పిల్లలందరూ. కొండలు ఇట్లా దాటుతుంటే పిల్లలందరూ ఏడుస్తూ భయపడుతూ అరుస్తున్నారు. బస్సు పడిపోయిద్దేమో, ఇట్లా ఊగుతుంది బస్సు పడిపోయి, అందరూ ఏడుస్తూ గుండెలు గుప్పెట్లో పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ అందరూ భయపడుతూ అరుస్తుంటే ఒక పాప బస్సులో కూర్చొని సంతోషంగా నవ్వుతుంది. సేఫ్టీ కూర్చొని ఉంది. చుట్టూ ఉన్న పిల్ల అడిగారు, మాయ్ నీకు భయం లేదా? బస్సు కింద పడిపోతాను, అందరూ ఏడుస్తుంటే భయపడుతుంటే భయం లేదా అని పిల్లలందరూ అడిగారంట. అడిగితే ఆ పాప చక్కటి సమాధానం చెప్పిందంట. ఎవరు తెలుసా? బస్సు నడిపే డ్రైవర్ ఎవరు తెలుసా? మా నాన్న. ఈ బస్సులో నేను ఉన్నానని క్షేమంగా తీసుకెళ్తాడు. కొట్టండి, గట్టిగా చపాలు కొట్టాడి. ఆ పిల్లకున్న ధైర్యం ఏంటంటే, బస్సు నడిపేది ఎవరంట? వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏమైనా ఉంటుంది, ఈ బస్సులో ఎవరు కూతురు ఉంది? నా కూతురు ఉంది, క్షేమంగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. నేనంట, ఒక మనిషి, ఒక తండ్రి ఆ బస్సులో ఉంటేనే ఆ పాపకు అంత ధైర్యం అయితే, మన తండ్రి పరలోకపు తండ్రి, ఆయన మనతో కూడా వచ్చునుగాక. ఇంకా ఎక్కువగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి హుషారుగా. ఆ పరలోకపు తండ్రి మనల్ని విడిచిపెడతాడండి. క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, నీవేనా. చెప్పండి, ప్రేమానురాగం ఒక్క క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. ఒక్క క్షణం కూడా మన దేవుడు మనల్ని ఏం చేయడు, విడిచిపెట్టాడండి. నీకెందుకండి భయం? సభాపూర్వకంగా చెప్తున్నా, పెద్దలారా, పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, భార్యాభర్తలారా, సంతోషించి గంతులేయండి. అపాయాలు మీకు కలగకుండా దేవుడు మీతో ఉండి కాపాడునుగాక. అది ఎటువంటి అపాయాలైనా దేవుడు తొలగించునుగాక. ఒక 4వ మాట, చివరి మాట చదివించి ముగించేస్తా. యోవేలు ప్రవచన గ్రంథం 2వ వాక్యం, చివరిగా ముగించేస్తా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా నీ పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. గట్టిగా చేతుల పైగా ఆమేన్ చెప్పండి. 4వ మాట చెప్తున్నా, చివరి మాట. మీరు సంతోషించి గంతులేయండి, మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములను చేయునుగాక. గట్టిగా చేతుల పైగా ఆమేనని చెప్పండి. ఉదాహరణ, ఆదికాండంలో ఎలియాజరు అబ్రాహాము పనివాడు అంటాడు. బావి దగ్గర, యాకోబు బావి దగ్గర, అతను వెళ్ళిన బావి దగ్గర మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, ఎలియాజరు అబ్రాహాము పనివాడు, నేను వచ్చిన ఈ కార్యం సఫలం చేసిన దేవునికి స్తుతి కలుగునుగాక. అబ్రాహాము కుమారునికి ఇస్సాకు పెళ్లి కుమార్తె తీసడానికి వెళ్ళాడు. వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళి ఒక బావి దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలో ముగించిన తర్వాత అంటాడు, నా కార్యము సఫలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఏ గొప్ప కార్యం జరగాలి, నీ జీవితంలో ఏ శుభవచనం జరగాలి, మరియమ్మ చెప్తాది, సర్వశక్తి గల దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నా దీన స్థితిని కటాక్షించాడు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నన్ను అందరూ బహు తరముల వాళ్ళు, అనేక తరముల వాళ్ళు ధన్యురాలు అంటారు. ఈ రోజున ఈ సన్నిధికి వచ్చిన నీకు ఒకవేళ ఏ కార్యం జరగాలి, నీ ఇంట్లో ఏ కార్యం జరగాలి, వివాహ కార్యమా, నీ జీవితంలో దీన స్థితిలో ఉన్నావా, మరియమ్మ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. ఆమె చెప్తాది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని. ఈరోజు విశ్వసించండి.
పిల్లలకి వివాహం చేయాలా, కార్యం జరగాల. చదువుకుంటున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలా, కార్యం జరగాల. ఇంకా నీ చేతి పనులు, వ్యాపారాలు జరగాల. ఇంటి పని, కార్యమన్నా పని అన్న ఒకటే. ఇంటి పని చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, స్థలం కొనాలా, ఏ కార్యం. 4వది శుభవచనం చెప్తున్నా, 4వది మంచి మాట చెప్తున్నా, 4వ ఆశీర్వాదం, మీ జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పుకోండి. మీ పిల్లల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. మీ పిల్లల చదువులో దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. ఉద్యోగాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. వివాహాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. దీనస్థితిలో ఉన్నారా? మరియలాగా మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఇట్లా చూస్తున్నారా దీనస్థితిలో? రేపు తల పైకెత్తి అందరూ చూసేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక. ఒకప్పుడు మరియమ్మ అంటే ఎవరికి తెలియదు. ఆమె అంటాది, ఈ దీనురాలి, ఈ దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. సర్వశక్తి గల దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. ఈరోజున ప్రపంచంతో మరియమ్మ పేరు చెప్పుకుంటున్నారంటే ఆమె చనిపోయిన ఎన్ని తరాలు, ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అదే మరియమ్మ చెప్పింది. సర్వశక్తిమంతుడు నా జీవితంలో ఏ కార్యాలు చేశాడు? గొప్ప కార్యాలు. విశ్వసించండి. ఈ ఒక్క రాత్రి సభలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ అప్పుల సమస్యలు ఉన్నావో, రావాల్సిన డబ్బులు ఎక్కడ ఆగిపోయాయో, పిల్లల వివాహాల గురించి ఎక్కడ బాధపడుతున్నావో, భయపడుతున్నావో, ప్రవచన రీతిగా సేవకుడిగా విశ్వాసంతో చెప్తున్నా, యేసు నామములో నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. భర్త జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. భార్య జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. ఉద్యోగాల్లో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక. దాకా దీన స్థితిలో నేను ఇట్లా చూసారా, కిందికి చూసారా? తర్వాత దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసినాక ఇప్పుడు ఇట్లా చూడబోతున్నారు. అదేం చెప్పండి. వీళ్ళేనా ఇంత చక్కగా ఇల్లు కట్టుకున్నారు, స్థలం కొన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు బాగా జరిగాయి? వీళ్ళేనా? ఏసేపు గుంటలో పడ్డాడు, అక్కడ పడ్డాడు. చిన్న మాట చెప్తున్నా, అన్నలు తొక్కేశారా? ఇప్పుడు పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళి బానిసగా అమ్మేశాడా? చివరికి ఆయన కూడా నిందేశాడండి పొతీఫర్. ఆయన భార్య ఒక్క మాట చెప్తే అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పని చేయలేదా? కొంతమందికి సిగ్గున్నదండి. ఆ పొతీఫర్ అన్ని రోజులు పని చేసుకున్నాడు. యేసేపు ఎవరని తెలియదా? బుద్ధి లేదా? భార్య ఒక మాట చెప్తే వింటాడా? అన్ని నిందలు పడి చెరసాలు వేశారా? మన దేవుడు ఏది జరిగినా మన మంచి మేలు కోరికే చేస్తాడండి. నాకు ఆ వివరణ చదువుతున్నప్పుడు అద్భుతం. ఓ రోజు ప్రభు అతన్ని చెరసాలోంచి పైకి తీసుకొచ్చాడు. రాజుగారికి కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. ఇక రాజుగారు అతన్ని తీసుకొచ్చి ఉన్నత స్థితిలో ఐగుప్తు దేశంలో నిలబెట్టాడా? ఇప్పుడు బైబిల్లో యేసేపు గురించి ఉంది. ఎవరైనా చెయ్యి ఎత్తాలన్నా, కాలు పైకి ఎత్తాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? యేసేపు అధికారం, యేసేపు అనుమతి లేకుండా ఎవడు కాలాడించకూడదు, చేయాడించకూడదు. ఇప్పుడు ఆ ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో పెద్ద అధికారం. ఇప్పుడు చెప్పండి, పొతీఫర్ ఎంత వాడి బతికేంత. ఇప్పుడు పొతీఫర్ కూడా యేసేపు దగ్గరకు వచ్చి ఏం కట్టుకోవాలి? అద్భుతం అండి. ఒకప్పుడు అదే పొతీఫర్ కింద పాచి పని చేశాడు, కాళ్ళ కింద బానిస బ్రతుకు ఇక్కడ యేసేపు. ఆ యేసేపు మీద అతను నిందేసి పంపిస్తే ఇప్పుడు హై పోస్ట్కి వెళ్ళిపోయాడు యేసేపు. ఇప్పుడు ఆ నిందేసిన పొతీఫర్ కూడా ఎవరి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలి? యేసేపు దగ్గరకు వచ్చి. ఒకప్పుడు అనవసరంగా నీ మీద నిందైపోయి నా పాదాల దగ్గర ఉండేవాడురా. ఇప్పుడు యేసేపు మీద నిందేసి అన్ని బాధలు పెడితే యేసేపు ఐగుప్తు దేశానికి తలగా మారిపోయాడా? ఇప్పుడు ఆ పొతీఫర్ కూడా వచ్చి చేతులు. ఒకసారి మీరు ఆ సందర్భాన్ని ఊహించుకొని ఎట్టుంటుందో. అనవసరంగా జైలుకి పంపించాడు, వీడు అనుకోని ఉండడా? అనవసరంగా నా భార్య చెప్తే వీడి మీద నిందేశానరా, మంచివాడని అనుకోని ఉన్నాడా? ఇప్పుడు నాకే తల అయిపోయాడు వీడు. ఇప్పుడు నేను వీడి దగ్గర చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. అద్భుతం అండి. నా దేవుడు నీ జీవితంలో ఊహకందని గొప్ప కార్యాలు చేయునుగాక. అలా జరగాలనుకుంటున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరచండి. హుషారుగా, ఉజ్జీవంగా, సంతోషించి గంతులు వేయుదురుగాక. గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. చేతుల పైకైతే గట్టిగా ఆమేనని చెప్పండి. ఇప్పుడు చెప్పండి మూలవాక్యాన్ని. పురువిన దూడలు గంతులు వేయున్నట్లుగా మీరు గంతులు వేయుదురు. కొండలారా, గుట్టలారా, మీకేమి సంభవించింది గంతులు వేస్తారంటే ఈ 4 మాటలు చెప్పాలి. అందరూ చెప్పండి. మా శిక్షను కొట్టేశాడు. గట్టిగా మొదటి మాట చెప్పండి, మా శిక్షను కొట్టేశాడు. రెండో మాట చెప్పండి, మా శత్రువులను వెళ్ళగొట్టాడు. మూడో మాట చెప్పండి, అపాయం మాకు సంభవింపదు. 4వ మాట చెప్పండి, గొప్ప కార్యాలు మా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మీరు చెప్పేలాగా విడిచిపెట్టినంత సామాన్యంగా నన్ను అనుకోబాగండి. 4 మాటలు చెప్పండి. మొదటి మాట చెప్పండి, మా శిక్షను దేవుడు. గట్టిగా చెప్పండి, మా శిక్షను దేవుడు. ఆ రెండో మాట, మా శత్రువులను దేవుడు వెళ్ళగొట్టేశాడు. మూడో మాట, అపాయము మాకు సంభవింపదు. 4వ మాట, మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.
ఈ 4 మాటలు చెప్పండి. నేను ప్రశ్న అడుగుతా, మీరు ఎందుకు గంతులు వేస్తున్నారు? మొదటి మాట శిక్షను కొట్టేశాడని చెప్పండి. ఆ రెండో మాట శత్రువులను, మూడో మాట అపాయాలు, నాలుగో మాట గొప్ప కార్యాలు దేవుడు. బాగా చెప్పారు. మరొక్కసారి చేతులు బుద్ధ గట్టిగా లేయలియో చెప్పండి. అందుకే మనం అందరం సంతోషించి గంతులు గంతులు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. విన్నారు చక్కగా శ్రద్ధగా మెలకువగలిగి, ఎవరు నిద్రకు చోటు ఇవ్వకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా విన్నారు. 1 గంటన్నర పైన మీరు దేవుని వాక్యం విన్నారు. ఇప్పటిదాకా దేవుడు మీతో మాట్లాడాడు. చివరిగా మీరు దేవునితో మాట్లాడండి. నిలబడండి, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. 1 గంటన్నర సేపు పైనే దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడండి. చేతులు పైకెత్తి, యేసయ్యా నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభా. క్రొవ్విన దూడలో గంతులు వేయినట్లుగా నేను గంతులు వేయాలయ్యా. సాతాను గంతులు వేయకూడదు నన్ను చూసి, సాతాను గంతులు వేయకూడదు నా కుటుంబాన్ని చూసి, నేను గంతులు వేయాలయ్యా. నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ఈరోజు నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. 1 గంటన్నర సేపు దేవుడు నీతో మాట్లాడాడు. నేను నీతో చెప్తుంది ఒకటే, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడు. చేతులు పైకెత్తి దేవునితో నువ్వు మాట్లాడు. ఎవరు అటు ఇటు తిరగద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి. ఇప్పటిదాకా దేవుడు నీతో మాట్లాడాడు కదా, ప్రతిస్పందన దేవునితో ఇప్పుడు నువ్వు మాట్లాడు. నాకు గంతులు వేస్తానని మీరు వాగ్దానం చేశారు. నా జీవితం ఇప్పుడు ఒక లెబానోను చెట్టులాగా, మొద్దులాగా ఉన్నాం. ఒక కొండలాగా నవ్వు లేదు, సంతోషం లేదు. ఒక గుట్టలాగా ఉన్నాం. నేను గంతులు వేయాలయ్యా. నా జీవితంలో శిక్షను కొట్టివేయండి అయ్యా. శత్రువులను వెళ్ళగొట్టండి అయ్యా. నా జీవితంలో ఎటుపోయిన అపాయాలు తొలగించండి అయ్యా. చివరిగా 4వదిగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయి ప్రభా. ఆగిపోయిన కార్యాలు, ఎన్నో రోజులుగా అనుకుంటున్నా ఈ పని జరగాలి, ఈ కార్యం జరగాలని ఆగిపోయిన పనులను మీరు చేయండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ 4 ఆశీర్వాదాలు నాకు కలగ చేయి ప్రభా. చేతుల పైకి